బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 4 పుస్తకం 55 ప్రవక్తలు సంఖ్య 543. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ ఆదామును 60 మూరల పొడవుతో సృష్టించారు. ఆయనను సృష్టించినప్పుడు ఆయన అతనితో ఇలా అన్నారు: వెళ్ళి ఆ దేవదూతల సమూహానికి సలాం చెయ్యి మరియు వారి జవాబును విను, ఎందుకంటే అదే నీ సలాం మరియు నీ సంతానం యొక్క సలాం అవుతుంది. అప్పుడు ఆదాం అలైహిస్సలాం దేవదూతలతో అస్సలాము అలైకుం, అంటే మీపై శాంతి కలుగుగాక అని అన్నారు. అప్పుడు దేవదూతలు అస్సలాము అలైకా వరహ్మతుల్లాహి, అంటే మీపై శాంతి మరియు అల్లా యొక్క కరుణ కలుగుగాక అని అన్నారు. ఈ విధంగా దేవదూతలు ఆదాము యొక్క సలాంకు వరహ్మతుల్లాహి అనే పదాన్ని జోడించారు. స్వర్గంలోకి ప్రవేశించే ఏ వ్యక్తి అయినా రూపంలో మరియు ఆకారంలో ఆదామును పోలి ఉంటారు. ఆదాం సృష్టి నుండి వారి ఎత్తు తగ్గుతూ వస్తోంది. హదీస్ 544. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: స్వర్గంలోకి ప్రవేశించే మొదటి సమూహం వారు పౌర్ణమి చంద్రునిలా ప్రకాశిస్తారు మరియు వారిని అనుసరించేవారు ఆకాశంలోని అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంలా ప్రకాశిస్తారు. వారు మూత్ర విసర్జన చేయరు, మలమూత్ర విసర్జన చేయరు, ఉమ్మి వేయరు మరియు ముక్కు నుండి ఎటువంటి స్రావాలు ఉండవు. వారి దువ్వెనలు బంగారంతో చేయబడి ఉంటాయి మరియు వారి చెమట కస్తూరి వాసన వస్తుంది. వారి మర్మాంగంలో అగరు చెక్కను ఉపయోగిస్తారు. వారి భార్యలు హూరీలుగా ఉంటారు. వారందరూ ఒకేలా కనిపిస్తారు. వారి తండ్రి ఆదాంను ఎత్తులో పోలి ఉంటారు. 60 మూరల పొడవు ఉంటారు. హదీస్ 545. అబూ సలమా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఉమ్మే సలమా రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు: ఉమ్మే సులైం ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ అలా చేయడు, సత్యాన్ని చెప్పడం మానుకోండి. రాత్రిపూట స్రావం అయిన తర్వాత స్త్రీ స్నానం చేయడం తప్పనిసరా అని అడుగ్గా అతను అవును, ఆమె ఆ నీటిని అంటే స్రావాన్ని గమనిస్తే అని చెప్పారు. ఉమ్మే సలమా నవ్వి స్త్రీకి స్రావం అవుతుందా అని అడిగింది. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: అయితే బిడ్డ తన తల్లిని ఎందుకు పోలి ఉంటుంది? సంఖ్య 546. అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం మదీనాకు ప్రవక్త రాక గురించి అబ్దుల్లా బిన్ సలాం విన్నప్పుడు అతను ఆయన వద్దకు వచ్చి ఇలా అన్నారు: ప్రవక్తకు తప్ప మరెవరికీ తెలియని 3 విషయాల గురించి నేను మిమ్మల్ని అడగబోతున్నాను. ప్రళయానికి మొదటి సూచన ఏది? స్వర్గవాసులు తీసుకునే మొదటి భోజనం ఏమిటి? బిడ్డ తన తండ్రిని ఎందుకు పోలి ఉంటుంది మరియు అది తన మేనమామను ఎందుకు పోలి ఉంటుంది? అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: జిబ్రాయిల్ అలైహిస్సలాం వద్ద వారి సమాధానాల గురించి ఇప్పుడే నాకు చెప్పారు. అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు అన్నారు: దేవదూతలందరిలో అతను అనగా జిబ్రాయిల్ అలైహిస్సలాం యూదులకు శత్రువు. అల్లాహ్ యొక్క ప్రవక్త అన్నారు: ప్రళయానికి మొదటి సూచన ఒక అగ్ని, అది ప్రజలను తూర్పు నుండి పడమరకు చేర్చుతుంది. స్వర్గవాసుల మొదటి భోజనం చేప కాలేయం యొక్క అదనపు భాగం. ఇక బిడ్డ తల్లిదండ్రులను పోలి ఉండడం విషయానికి వస్తే, పురుషుడు తన భార్యతో సంభోగించి ముందుగా స్ఖలనమైతే బిడ్డ తండ్రిని పోలి ఉంటుంది మరియు స్త్రీ ముందుగా స్ఖలనమైతే ఆ బిడ్డ ఆమెను పోలి ఉంటుంది. దానిపై అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు తఆలా అన్నారు: మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అబ్దుల్లా బిన్ సలాం ఇంకా ఇలా అన్నారు: ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, యూదుల అబద్ధాల కోరులు మరియు మీరు వారిని అడగక ముందే నేను ఇస్లాం స్వీకరించిన విషయం వారికి తెలిస్తే వారు నా గురించి అబద్ధం చెబుతారు. యూదులు అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చారు మరియు అబ్దుల్లా ఇంటి లోపలికి వెళ్ళారు. అల్లాహ్ ప్రవక్త యూదులను అడిగారు: మీలో అబ్దుల్లా బిన్ సలాం ఎటువంటి వాడు? వారు జవాబిచ్చారు: అతను మాలో అత్యంత పండితుడు మరియు మాలో ఉత్తముడు మరియు మాలోని ఉత్తముని కుమారుడు. అల్లాహ్ ప్రవక్త అన్నారు: అతను ఇస్లాం స్వీకరిస్తే మీరేమనుకుంటున్నారు? అతను చేసినట్లు మీరు చేస్తారా? యూదులు అన్నారు: అల్లాహ్ అతన్ని దాని నుండి కాపాడుగాక. అప్పుడు అబ్దుల్లా బిన్ సలాం వారి ముందుకు వచ్చి అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించకూడదని
మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పారు. వెంటనే వారు అన్నారు, అతను మాలో అత్యంత దుర్మార్గుడు మరియు మాలో అత్యంత దుర్మార్గుని కుమారుడు, మరియు దూషణలు కొనసాగించారు. అతని గురించి అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఇస్రాయిలీయులు తప్ప మాంసం పాడవదు, మరియు హవ్వా తప్ప భార్యలు తమ భర్తలకు ఎన్నడూ ద్రోహం చేయరు. సంఖ్య 548. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, స్త్రీలతో మర్యాదగా ప్రవర్తించండి, ఎందుకంటే స్త్రీ పక్కటెముక నుండి సృష్టించబడింది, మరియు పక్కటెముకలో అత్యంత వంపుగా ఉండే భాగం దాని పైభాగం. కాబట్టి మీరు దానిని నిటారుగా చేయడానికి ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది, కానీ మీరు దానిని ఉన్నది ఉన్నట్లుగా వదిలేస్తే అది వంకరిగానే ఉంటుంది. కాబట్టి స్త్రీలతో మర్యాదగా ప్రవర్తించండి. సంఖ్య 549. అబ్దుల్లా రలియల్లాహు అన్హు గారి కథనం అల్లాహ్ యొక్క ప్రవక్త సత్యవంతుడు మరియు దైవ ప్రేరణ పొందినవాడు ఇలా అన్నారు, మీ సృష్టి విషయానికి వస్తే మీలో ప్రతి ఒక్కరూ మొదటి 40 రోజులు తన తల్లి గర్భంలో సేకరించబడ్డారు. ఆ తర్వాత మరో 40 రోజులు గడ్డగా మారతారు. ఆపై ఇంకో 40 రోజులు మాంసపు ముద్దగా మారతారు. అప్పుడు అల్లాహ్ ఒక దేవదూతను పంపి 4 పదాలు రాయిస్తారు. అతను అతని కర్మలు, అతని మరణ సమయం, అతని జీవనోపాధి మరియు అతను ధర్మపరంగా దురదృష్టవంతుడా లేక ధన్యుడా అని రాస్తాడు. ఆ తర్వాత అతని శరీరంలో ఆత్మ ఊదబడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి నరకవాసుల లక్షణాలైన కర్మలు చేయవచ్చు. ఎంతగా అంటే అతనికి మరియు దానికి మధ్య ఒక మూర దూరం మాత్రమే ఉంటుంది. ఆపై దేవదూతచే రాయబడినది దానిని మించిపోతుంది. అందువల్ల అతను స్వర్గవాసులకు ప్రత్యేకమైన కర్మలు చేయడం ప్రారంభించి స్వర్గంలోకి ప్రవేశిస్తారు. అదేవిధంగా ఒక వ్యక్తి స్వర్గవాసులకు ప్రత్యేకమైన కర్మలు ఎంతగా చేస్తాడంటే అతనికి మరియు స్వర్గానికి మధ్య కేవలం ఒక మూర దూరం మాత్రమే ఉంటుంది. ఆపై దేవదూతచే రాయబడిన దానిని దాటిపోతుంది మరియు అతను నరక అగ్నిలోనికి ప్రజల కర్మలు చేయడం ప్రారంభించి నరక అగ్నిలోకి ప్రవేశిస్తారు. సంఖ్య 550. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు, అల్లాహ్ గర్భంలో ఒక దేవదూత నియమించాడు మరియు ఆ దేవదూత ఇలా అంటారు, ఓ ప్రభు, ఒక శ్రావపు చుక్క అంటే వీర్యం, ఓ ప్రభు ఒక గడ్డ, ఓ ప్రభు ఒక మాంసపు ముక్క. ఆ తర్వాత అల్లాహ్ ఆ శిశువు సృష్టిని పూర్తి చేయాలని కోరుకుంటే దేవదూత ఇలా అడుగుతుంది, ఓ ప్రభు మగవాడా లేక ఆడవాడా, ఓ ప్రభు ధర్మపరంగా దీనుడా లేక ధన్యుడా, అతని జీవనోపాధి ఏమిటి, అతని వయసు ఎంత ఉంటుంది. ఆ శిశువు తన తల్లి గర్భంలో ఉండగానే దేవదూత ఇదంతా రాస్తుంది. సంఖ్య 551. అనస్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నరకాగ్నిలో ఎవరికి తక్కువ శిక్ష లభిస్తుందో ఆ వ్యక్తితో అల్లాహ్ ఇలా అడుగుతారు, భూమిపై ఉన్న సర్వస్వం నీకు ఉన్నట్లయితే నిన్ను నువ్వు విడిపించుకోవడానికి, అంటే ఈ అగ్ని నుండి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి దాన్ని విమోచన క్రయంగా ఇస్తావా? అతను అవును అని సమాధానం ఇస్తారు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటారు, నువ్వు ఆదాం వశంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఇంతకంటే చాలా తక్కువ కోరాను, అంటే నిన్ను తప్ప ఇతరులను ఆరాధించవద్దని చెప్పాను, కానీ నువ్వు నన్ను తప్ప ఇతరులను ఆరాధించడానికే పట్టుబట్టావు. సంఖ్య 552. అబ్దుల్లా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, ఎప్పుడైనా ఒక వ్యక్తి అన్యాయంగా హత్య చేయబడితే ఆ నేర భాగంలో కొంత భాగం ఆదాం మొదటి కుమారుడిపై ఉంటుంది, ఎందుకంటే హత్య చేసే సాంప్రదాయాన్ని మొదట ప్రారంభించింది అతడే. సంఖ్య 553. ఇబ్నే ఉమర్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి అల్లాహ్ ప్రవక్త ప్రజల మధ్య నిలబడి అల్లాహకు తగిన విధంగా ఆయనను కీర్తించి స్తుతించారు. ఆ తర్వాత దజ్జాల్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు, నేను అంటే దజ్జాల్ గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రతి ప్రవక్త తన జాతిని అతని గురించి హెచ్చరించారు. నిస్సందేహంగా నూహ్ తన జాతిని అతని గురించి హెచ్చరించారు. కానీ నేను మీకు అతని గురించి ఒక విషయం చెబుతున్నాను, నాకు ముందు ఏ ప్రవక్త కూడా తన జాతికి చెప్పలేదు. మీరు తెలుసుకోవాలి, అతను ఒంటి కన్ను గలవాడు, కానీ అల్లాహ్ ఒంటి కన్ను గలవాడు కాదు. హదీస్ 554. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఏ ప్రవక్త కూడా తన జాతికి చెప్పని దజ్జాల్ కథను నేను మీకు చెప్పనా? దజ్జాల్కు ఒంటి కన్ను ఉంటుంది మరియు అతను తనతో పాటు నరకాన్ని స్వర్గాన్ని పోలిన వాటిని తీసుకువస్తారు. అతను స్వర్గం అని పిలిచేది వాస్తవానికి నరకమే అవుతుంది. కాబట్టి నూహ్ తన జాతిని అతని గురించి హెచ్చరించినట్లే నేను మిమ్మల్ని అతని గురించి హెచ్చరిస్తున్నాను. సంఖ్య 555. అబూ సయీద్ రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు,
అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నూహ్ మరియు అతని జాతి తీర్పు తీర్పు దినాన వస్తారు. అప్పుడు అల్లాహ్ నూహును ఇలా అడుగుతారు, నువ్వు సందేశాన్ని చేరవేశావా? ఆయన ఇలా బదులిస్తారు, అవును ఓ నా ప్రభు. అప్పుడు అల్లాహ్ నూహ్ జాతిని ఇలా అడుగుతారు, నూహ్ నా సందేశాన్ని మీకు చేరవేశారా? వారు ఇలా బదిలిస్తారు, లేదు మా వద్దకు ఏ ప్రవక్త రాలేదు. అప్పుడు అల్లాహ్ నూహుని ఇలా అడుగుతారు, నీకు సాక్ష్యంగా ఎవరు నిలుస్తారు? ఆయన బదులిస్తారు, ముహమ్మద్ మరియు ఆయన అనుచరులు నాకు సాక్ష్యంగా నిలుస్తారు. కాబట్టి నేను మరియు నా అనుచరులు ఆయనకు సాక్షులుగా నిలుస్తాం. ఆయన అల్లాహ్ సందేశాన్ని చేరవేశారని. అదే అల్లాహ్ వాక్యానికి వ్యాఖ్యానం. ఈ విధంగా మేము మిమ్మల్ని ఒక న్యాయమైన ఉత్తమమైన జాతిగా చేశాము. మరి తద్వారా మీరు మానవాళిపై సాక్షులుగా ఉండగలరు. సూరా బకరా 143. అబూ హురైరా రజియల్లాహు అన్హు సంఖ్య 556. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, మేము ఒక విందులో ప్రవక్తతో కలిసి ఉన్నాము. అప్పుడు వండిన గొర్రె ముంజేతి మాంసాన్ని ఆయన ముందు ఉంచారు. ఆయనకు అది చాలా ఇష్టం ఉండేది. ఆయన దానిలో ఒక ముద్ద తిని ఇలా అన్నారు, తీర్పు దినాన ప్రజలందరికీ నేనే నాయకుడిగా ఉంటాను. అల్లాహ్ పూర్వపు మరియు తర్వాతి కాలాలకు చెందిన ప్రజలందరినీ ఒకే సమతల ప్రదేశంలో ఎలా సమీకరిస్తాడో మీకు తెలుసా? అక్కడ చూసేవారికి వారందరూ కనిపిస్తారు. అలాగే వారు పిలుపునిచ్చే వ్యక్తి స్వరాన్ని వినగలరు. అంతేకాక సూర్యుడు వారికి అత్యంత సమీపానికి వస్తారు. కొందరు ప్రజలు ఇలా అంటారు, మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ దుస్థితికి చేరుకున్నారో గమనించడం ఎలా? మీ ప్రభు వద్ద మీ తరపున సిఫారసు చేయగల ఒక వ్యక్తి కోసం మీరు ఎందుకు వెతకకూడదు? మరికొందరు ఇలా అంటారు, మీ తండ్రి అయిన ఆదాంను వేడుకోండి. వారు ఆయన వద్దకు వెళ్ళి ఇలా అంటారు, ఓ ఆదాం, మీరు మానవాళి అందరికీ తండ్రి. అల్లాహ్ మిమ్మల్ని తమ స్వహస్తాలతో సృష్టించారు. దేవదూతలను మీకు సాష్టాంగపడమని ఆజ్ఞాపించారు మరియు మిమ్మల్ని జీవించేలా చేశారు. స్వర్గంలో మీ ప్రభు సన్నిధిలో మా కోసం మీకు సిఫారసు చేయరా? మేము ఎంత దీనస్థితిలో ఉన్నామో, ఏ దుస్థితికి చేరుకున్నామో మీరు గమనించడం లేదా అని వారు అడుగుతారు. దానికి ఆదాం ఇలా సమాధానమిస్తారు, నా ప్రభు ఈనాడు ఎంతగానో ఆగ్రహించి ఉన్నారు. ఇంతకు ముందెన్నడూ ఆయన ఇంత కోపంతో లేరు, భవిష్యత్తులోనూ ఎన్నడూ ఉండరు. అంతేకాక ఆయన నన్ను ఆ చెట్టు పండు తినకుండా నిషేధించారు, కానీ నేను ఆయన ఆజ్ఞను ధిక్కరించాను. నా పరిస్థితిని తలుచుకొని నేను నా గురించే ఆందోళన చెందుతున్నాను. నా గురించే మీరు వేరొకరి వద్దకు వెళ్ళండి, నూహ్ వద్దకు వెళ్ళండి. అప్పుడు వారు నూహ్ వద్దకు వెళ్ళి ఇలా అంటారు, ఓ నూహ్, భూలోక ప్రజల కోసం అల్లాహ్ పంపిన ప్రవక్తలలో మీరే ప్రథములు. అల్లాహ్ మిమ్మల్ని కృతజ్ఞత గల దాసుడు అని పేర్కొన్నారు. మేము ఎంత దీన స్థితిలో ఉన్నామో, ఏ దుస్థితిలో చేరుకున్నామో మీరు గమనించడం లేదా? మీ ప్రభు సన్నిధిలో మా కోసం మీరు సిఫారసు చేయరా? దానికి నూహ్ ఇలా సమాధానం ఇస్తారు, ఈనాడు నా ప్రభువు ఎంతగానో ఆగ్రహించి ఉన్నారు. ఇంతకు ముందెన్నడూ ఆయన ఇంత కోపంతో లేరు, భవిష్యత్తులోనూ ఎన్నడూ ఉండరు. నేను నా గురించే ఆందోళన చెందుతున్నాను. నా గురించే మీరు తర్వాతి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళండి. అప్పుడు ప్రజలు నా వద్దకు వస్తారు. నేను అల్లా సింహాసనం అర్షి కింద సాష్టాంగ నమస్కారం చేస్తాను. అప్పుడు నన్ను ఉద్దేశించి ఇలా పిలువొస్తుంది, ఓ ముహమ్మద్, నీ తలపైకెత్తు, సిఫారసు చేయి, నీ సిఫారసు స్వీకరించబడుతుంది. ఏదైనా కోరుకో, నీకు అది ప్రసాదించబడుతుంది. సంఖ్య 557. అబ్దుల్లా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించినది, అల్లా దూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కింది ఆయతను తన సాధారణ శైలిలో పఠించారు, ఫహల్ మిన్ ముద్దఖిర్. సంఖ్య 558. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నేను అస్సబా అంటే తూర్పు గాలితో విజయం సాధించాను మరియు ఆద్ ప్రజలు అద్దాబూర్ అంటే పశ్చిమ గాలి చేత నాశనం చేయబడ్డారు. అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అలీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఒక బంగారు ముక్కను పంపారు. దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 4 వ్యక్తులకు పంచిపెట్టారు. ముజాషి తెగకు చెందిన అల్ అక్రా బిన్ హబీస్ అల్ హంజాలి, ఉయైనా బిల్ బద్ర్ అల్ ఫజారి, బనీ నహ్బాన్ తెగకు చెందిన జైద్ అతాయి మరియు బనీ కిలాబ్ తెగకు చెందిన అల్కామా బిన్ ఉలతా అల్ ఆమిర్. కాబట్టి ఖురైష్ మరియు అన్సార్లు కోపించి, ఆయన అనగా ప్రవక్త నజ్ద్ అధిపతిని ఇస్తున్నారు కానీ మమ్మల్ని ఇవ్వడం లేదు అన్నారు. దానికి ప్రవక్త వారి హృదయాలను ఇస్లాం వైపు ఆకర్షించడానికే నేను వారికి ఇస్తున్నాను అన్నారు. అప్పుడు లోపలికి నొక్కుకుపోయిన కళ్ళు, ముందుకు పొడుచుకొచ్చిన చెంపలు, ఎత్తైన నుదురు, దట్టమైన గడ్డం మరియు గుండు చేయించుకున్న తల ఉన్న ఒక వ్యక్తి
ప్రవక్త ముందుకు వచ్చి, ఓ ముహమ్మద్, అల్లాహకు భయపడు అన్నారు. దానికి ప్రవక్త, నేను ఆయనకు అవిధేయత చూపిస్తే అల్లాహకు ఎవరు విధేయులవుతారు? అల్లా భూమిపై ఉన్న ప్రజలందరినీ నాకు అప్పగించగా మీరు నన్ను నమ్మకపోవడం న్యాయమా అన్నారు. బహుశా ఖాలిద్ బిన్ అల్ వలీద్ అని భావిస్తున్న ఒక వ్యక్తి ఆ మనిషి తల నరకడానికి అనుమతించమని ప్రవక్తను కోరారు. కానీ ఆయన అతన్ని నివారించారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు ప్రవక్త ఇలా అన్నారు, ఈ వ్యక్తి సంతానంలో కొందరు ఖురాన్ను పఠిస్తారు, కానీ ఆ ఖురాన్ వారి గొంతులో దాటి లోపలికి వెళ్ళదు. వారు చిలుకల్లా పఠిస్తారు, కానీ దానిని అర్థం చేసుకోరు, దాని ప్రకారం ప్రవర్తించరు. మరియు ఒక బాణం వేట జంతువు శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్ళినట్లుగా వారు ధర్మం నుండి వైదొలుగుతారు. వారు ముస్లింలను చంపుతారు, కానీ విగ్రహారాధకులను ఇబ్బంది పెట్టరు. ఒకవేళ నేను వారి వరకు జీవించి ఉంటే ఆది ప్రజలను ఎలా చంపారో అలాగే నేను వారిని చంపుతాను. సంఖ్య 559. అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త ఫహల్ మిమ్ ముద్దఖిర్ అని పఠించడం నేను విన్నాను. సంఖ్య హదీసు 560. అబ్దుల్లా బిన్ జమాహా గారి కథనం. ప్రవక్త సాలిహ్ గారి ఆడవంటె కాళ్లను నరికిన వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ, ఈ పని చేయడానికి నియమించబడిన వ్యక్తి అబూ జమాలాగా తన జాతిలో గౌరవం మరియు అధికారం గలవాడు అని ప్రవక్త గారు అనగా నేను విన్నాను. సంఖ్య 561. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. తబూక్ గజ్వా సమయంలో అల్లా యొక్క ప్రవక్త అల్ హిజ్రులో అడుగు పెట్టినప్పుడు ఆయన తన సహచరులను దాని బావి నుండి నీరు తాగవద్దని లేదా దాని నుండి నీటిని నిల్వ చేయవద్దని ఆదేశించారు. వారు, మేము ఇప్పటికే పిండిని దాని నీటితో కలిపి పిసికి మా సంచులను కూడా ఆ నీటితో నింపాము అని అన్నారు. దానిపై ప్రవక్త గారు ఆ పిండిని పారవేసి ఆ నీటిని బయటకు పోయమని ఆజ్ఞాపించారు. సంఖ్య 562. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రజలు అల్లా ప్రవక్తతో పాటు అల్ హిజ్ర్ అని పిలువబడే తమూత్ భూమిలో అడుగుపెట్టారు. మరియు వారు తాగడానికి మరియు పిండిని కలపడానికి కూడా అక్కడ బావి నుండి నీరుని తీసుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం విన్నప్పుడు వారు బావుల నుండి తీసుకున్న నీటిని బయటకు పోసి ఆ పిండిని ఆ ఒంటెలకు మేతగా వేయమని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆడవంట తాగే బావి నుండి నీటిని తీసుకోవాలని ఆజ్ఞాపించారు. సంఖ్య 563. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్ హిజ్ర్ అనే ప్రదేశం గుండా వెళ్తున్నప్పుడు ఇలా అన్నారు, తమకు తామే అన్యాయం చేసుకున్న వారి ఇళ్లలోకి ఏడుస్తూ తప్ప ప్రవేశించవద్దు, లేకపోతే వారికి విధించిన శిక్షే మీకు కూడా విధించబడుతుంది. ఆ తర్వాత ఆయన ఒంటెజీనిపై ఉండగా తన దుప్పటితో ముఖాన్ని కప్పుకున్నారు. సంఖ్య 564. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, తమకు తామే అన్యాయం చేసుకున్న వారి శిథిలమైన నివాసాలలోకి ఏడుస్తూ తప్ప ప్రవేశించవద్దు, లేకపోతే వారికి విధించిన శిక్షే మీకు కూడా విధించబడుతుంది. సంఖ్య 565. జైనబ్ బిన్త్ జహ్ష్ కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయంతో ఆమె వద్దకు వచ్చి తన బొటన వేలు మరియు చూపుడు వేలుతో వృత్తం గీస్తూ, అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదు, సమీపించిన ఒక ప్రమాదం వల్ల అరబ్బులకు వినాశనం తప్పదు, గోగ్ మరియు మాగోగ్ గోడలలో ఈ విధంగా ఒక రంధ్రం చేయబడింది అని అన్నారు. దానికి జైనబ్ బిన్త్ జహాహ్, ఓ అల్లా ప్రవక్త, మాలో సత్పురుషులు ఉన్నప్పటికీ మేము నాశనం అవుతామా అని అడిగారు. ఆయన, అవును, దుర్మార్గులు పెరిగినప్పుడు అని సమాధానం ఇచ్చారు. హదీస్ 566. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహ్ గోగ్ మరియు మాగోగ్ ప్రజల గోడలలో ఈ విధంగా ఒక రంధ్రం చేశారు మరియు ఆయన దానిని తన చేతిలో తన వేళ్ల సహాయంతో చేశారు. హదీస్ 567. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, తీర్పు దినాన అల్లాహ్ ఓ ఆదాం అని అంటారు. దానికి ఆదాం లబ్బైక్ వ సదైక్ అని జవాబిస్తారు. మరియు సమస్త మేలు నీ చేతిలోనే ఉంది అల్లాహ్ అంటారు. నరకవాసులను బయటికి తీసుకురా. అల్లాహ్ ఇలా అంటారు, నరకవాసులను బయటికి తీసుకురా. ఆదాం, ఓ అల్లాహ్, నరకవాసులు ఎంతమంది అని అడుగుతారు. దానికి అల్లాహ్ ఇలా జవాబిస్తారు, ప్రతి 1000 మందిలో నుండి 999 మందిని బయటికి తీయండి. ఆ సమయంలో పిల్లలు నెరిసిన జుట్టు గలవారవుతారు. ప్రతి గర్భిణీ స్త్రీకి గర్భస్రావం అవుతుంది మరియు మానవాళి మత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ వారు మత్తులో ఉండరు, కానీ అల్లాహ్ యొక్క ఆగ్రహం భయంకరంగా ఉంటుంది.
ప్రవక్త యొక్క సహచరులు అడిగారు, ఓ అల్లా యొక్క దూత, ఆ మినహాయింపబడిన వ్యక్తి ఎవరు? ఆయన అన్నారు, శుభవార్తతో సంతోషించండి, మీలో ఒక వ్యక్తి ఉంటాడు, మరియు గోగు మరియు మాగోగు నుండి 1000 మంది ఉంటారు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయనే సాక్షి, మీరు స్వర్గవాసులలో 4వ వంతు ఉంటారని ఆశిస్తున్నాను. మేము అల్లాహు అక్బర్ అని ఘోషించాం. ఆయన ఇంకా ఇలా అన్నారు, మీరు స్వర్గవాసులలో 3వ వంతు ఉంటారని ఆశిస్తున్నాను. మేము అల్లాహు అక్బర్ అని ఘోషించాము. ఆయన ఇంకా ఇలా అన్నారు, మీరు స్వర్గవాసంలో సగం మంది ఉంటారని ఆశిస్తున్నాను. మేము అల్లాహు అక్బర్ అని ఘోషించాము. ఆయన ఇంకా ఇలా అన్నారు, మీరు ముస్లిమేతరులతో పోలిస్తే ఒక తెల్ల ఎద్దు చర్మంలోని నల్ల ఎంటికల లాంటి వారు, లేదా ఒక నల్ల ఎద్దు చర్మంలోని తెల్ల వెంట్రుక లాంటి వారు, అంటే వారితో పోలిస్తే మీ సంఖ్య చాలా తక్కువ. సంఖ్య 568. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, తీర్పు దినాన్ని మిమ్మల్ని పాదరక్షలు లేకుండా నగ్నంగా సున్నతి చేయకుండా పోగు చేస్తారు. ఆ తర్వాత ఆయన ఇలా పఠించారు, మేము మొదటి సృష్టిని ప్రారంభించినట్లే మేము దానిని పునరావృతం చేస్తాం. మేము చేపట్టిన వాగ్దానం నిశ్చయంగా మేము దానిని నెరవేరుస్తాం. సూరా 21:104 ఆయతలో వచ్చి ఆయన ఇంకా ఇలా అన్నారు, పునరుత్థాన దినాన వస్త్రాలు ధరింపజేసేది ఇబ్రాహీం, మరియు నా సహచరుల్లో కొందరిని ఆ ఎడం వైపుకు, అంటే నరకాగ్ని వైపుకు తీసుకెళ్తారు. అప్పుడు నేను ఇలా అంటాను, నా సహచరులారా, అప్పుడు ఇలా చెప్పబడుతుంది, మీరు వారిని విడిచిపెట్టిన తర్వాత వారు ఇస్లాం నుండి వైదొలిగారు. అప్పుడు నేను అల్లా యొక్క ధర్మనిష్ట గల దాసుడు, అంటే ఈసా అలైహిస్సలాం చెప్పినట్లు అంటాను, మరియు నేను వారి మధ్య నివసించినప్పుడు వారిపై ఒక మంత్రశక్తిగా ఉన్నాను. నీవు నన్ను పైకి తీసుకున్నప్పుడు నేను వారిని పర్యవేక్షించేవాడవు, మరియు నీవే అన్నిటికీ సాక్షివి. నీవు వారిని శిక్షిస్తే వారు నీ బానిసలు, మరియు నీవు వారిని క్షమిస్తే నిశ్చయంగా నువ్వు మాత్రమే సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు. హదీస్ 569. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, పునరుత్థాన దినాన ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి అజర్ను కలుస్తారు. అతని ముఖం చీకటిగా దుమ్ముతో కప్పబడి ఉంటుంది. ప్రవక్త ఇబ్రాహీం అతనితో ఇలా అంటారు, నాకు అవిధేయత చూపవద్దని నేను నీకు చెప్పలేదా? అతని తండ్రి ఇలా సమాధానమిస్తారు, ఈరోజు నేను నీకు అవిధేయత చూపను. ఇబ్రాహీం ఇలా అంటారు, ఓ ప్రభు, పునరుత్థాన దినాన నన్ను అవమానపరచవని నువ్వు నాకు వాగ్దానం చేశావు. నా తండ్రిని శపించడం మరియు అవమానించడం కంటే నాకు మరేది ఎక్కువ అవమానకరంగా ఉంటుంది. అప్పుడు అల్లా అతనితో అంటారు, అవిశ్వాసులకు నేను స్వర్గాన్ని నిషేధించాను. ఆ తర్వాత అతన్ని ఇలా సంబోధిస్తారు, ఓ ఇబ్రాహీం, చూడు, నీ పాదాల కింద ఏముంది? అతను చూస్తాడు, అక్కడ రక్తపు మరకలతో ఉన్న ఒక జంతువు కనిపిస్తుంది. దాని కాళ్ళను పట్టుకొని నరకాగ్నిలో విసిరివేయబడుతుంది. సంఖ్య 570. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రవక్త కాబాలోనికి ప్రవేశించి అందులో ఇబ్రాహీం మరియు మరియం చిత్రాలను కనుగొన్నారు. దానిపై ఆయన ఇలా అన్నారు, వారికి, అంటే కురైషులకు ఏమైంది? చిత్రాలు ఉన్న ఇంట్లోకి దేవదూతలు ప్రవేశించరని వారు ఇదివరకే విన్నారు. అయినా ఇది ఇబ్రాహీం చిత్రం, మరియు అతను బాణాలతో శకునం చెప్పే అభ్యాసం చేస్తున్నట్లు ఎందుకు చిత్రీకరించబడ్డారు? సంఖ్య 571. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రవక్త కాబాలో చిత్రాలను చూసినప్పుడు వాటిని చెరిపివేయమని ఆజ్ఞాపించే వరకు ఆయన దానిలోకి ప్రవేశించలేదు. ఆయన ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ శకునం చెప్పే బాణాలను పట్టుకున్న చిత్రాలను చూసినప్పుడు అల్లా వారిని, అంటే కురైషులను శపించుగాక, అల్లా సాక్షిగా ఇబ్రాహీం కానీ ఇస్మాయిల్ కానీ బాణాలతో శకునం చెప్పలేదు అని అన్నారు. సంఖ్య 572. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రజలు, ఓ అల్లా ప్రవక్త, ప్రజలలో అల్లా దృష్టిలో అత్యంత గౌరవనీయుడు ఎవరు అని అడిగారు. ఆయన వారిలో అత్యంత ధర్మవంతుడు అని అన్నారు. వారు, మేము మిమ్మల్ని దీని గురించి అడగము అన్నారు. ఆయన అప్పుడు యూసుఫ్, అల్లా ప్రవక్త కుమారుడు, అల్లా ఖలీల్, ఇబ్రాహీం కుమారుడు. వారు, మేము దీని గురించి అడగదలుచుకోలేదన్నారు. ఆయన, అయితే మీరు అరబు వంశం గురించి అడగాలనుకుంటున్నారు. అల్లాకు పూర్వం ఉన్న అజ్ఞాన కాలంలో ఎవరు శ్రేష్ఠులుగా ఉన్నారో వారు ధార్మిక జ్ఞానాన్ని గ్రహించినట్లయితే ఇస్లాంలో కూడా శ్రేష్ఠులుగా ఉంటారు. హదీస్ 573. సమురా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, రాత్రిపూట కలలో 2 వ్యక్తులు నా వద్దకు వచ్చి నన్ను తమతో పాటు తీసుకువెళ్లారు. మేము ఒక పొడవైన వ్యక్తిని దాటి వెళ్ళాం. అతను ఎంత పొడవుగా ఉన్నాడంటే నేను అతని తలను చూడలేకపోయాను. ఆ వ్యక్తే ఇబ్రాహీం అలైహిస్సలాం. హదీస 574. ముజాహిద్ గారి కథనం ప్రకారం దజ్జాల్ నుదుటిపై కాఫీర్
అనే పదం లేదా కాఫీర్ అనే అక్షరాలు రాయబడి ఉంటాయని ప్రజలు ఇబ్ని అబ్బాస్ ముందు ప్రస్తావించినప్పుడు ఇబ్ని అబ్బాస్ రజల్లాహు తఆలా అన్హు ఇలా అనడం నేను విన్నాను. నేను ఇది వినలేదు. కానీ ప్రవక్త ఇలా అన్నారు, మీరు ఇబ్రాహీం అలైహిస్సలాంను చూడాలనుకుంటే మీ సహచరుని చూడండి, అనగా ప్రవక్తని. కానీ మూసా అలైహిస్సలాం ఉంగరాల జుట్టు, గోధుమ వర్ణపు వ్యక్తి మరియు ఎర్రని ఒంటెపై స్వారీ చేసేవారు. దాని పగ్గాలు ఖర్జూరపు చెట్ల నిప్పులతో చేయబడ్డాయి. నేను ఇప్పుడు ఒక లోయలోకి కిందికి చూస్తున్నట్లుగా ఉంది. హదీస్ 575. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఇబ్రాహీం తన 80వ ఏట గొడ్డలితో సున్నతి చేయించుకున్నారు. హదీసు 576. అబూ అజ్జినాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం హదీస్ 575లో పేర్కొన్నట్లుగా హదీస్ 577. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఇబ్రాహీం 3 సందర్భాల్లో తప్ప మరెప్పుడూ అబద్ధం చెప్పలేదు. హదీస్ 578. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ఇబ్రాహీం అలైహిస్సలాం 3 సందర్భాల్లో తప్ప మరెక్కడా అబద్ధం చెప్పలేదు. 2 సార్లు అల్లాహ్ కొరకు నాకు జబ్బు చేసింది అని చెప్పినప్పుడు బయట అందరూ తిరణాలు అనేసి ఉత్సవం అనేసి అవిశ్వాసులు పండగ చేసుకోవడానికి పోయినారు. అప్పుడు నాకు జబ్బు చేసింది రాలేనని చెప్పారు. దాని తర్వాత ఇది నేను చెయ్యలేదు, ఆ పెద్ద విగ్రహమే చేసింది అని అన్నారు. అప్పుడు ఒకసారి తిరిగి వచ్చిన తర్వాత మూడవది ఏమిటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు అతని భార్య సారా అలైహిస్సలాం ఒక ప్రయాణానికి వెళ్తుండగా వారు ఒక నిరంకుశ పాలకుడి ప్రాంతం గుండా వెళ్ళారు. ఎవరో ఆ నిరంకుశ పాలకుడితో ఈ వ్యక్తి అంటే ఇబ్రాహీం వెంట చాలా అందమైన ఒక స్త్రీ ఉంది అని అన్నారు. కాబట్టి అతను ఇబ్రాహీంని పిలిపించి ఈ స్త్రీ ఎవరు అని సారాను గురించి అడిగారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆమె నా సోదరి అని చెప్పారు. ఇబ్రాహీం అలైహిస్సలాం సారా అలైహిస్సలాం వద్దకు వెళ్ళి, ఓ సారా, ఈ భూమిపై నువ్వు నేను తప్ప వేరే విశ్వాసులు లేరు. ఈ వ్యక్తి నన్ను నీ గురించి అడిగారు. నువ్వు నా సోదరివని నేను అతనికి చెప్పాను. కాబట్టి నా మాటను ఖండించకు అని అన్నారు. ఆ తర్వాత ఆ నిరంకుశుడు సారా అలైహిస్సలాంను పిలిచారు. ఆమె అతని వద్దకు వెళ్ళినప్పుడు అతను తన చేతితో ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని చెయ్యి బిగుసుకుపోయి అతను దిగ్భ్రాంతి చెందాడు. అతను సారాను అడిగారు, నా కోసం అల్లాను ప్రార్థించు, నేను నీకు ఏ హాని చెయ్యను. కాబట్టి సారా అలైహిస్సలాం అతన్ని స్వస్థతపరచమని అల్లాను వేడుకుంది. అతను నయమయ్యారు. అతను రెండోసారి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని చెయ్యి మునిపెట్టలాగే లేదా అంతకంటే బిగుసుకుపోయి మరింత దిగ్భ్రాంతి చెందారు. అతను మళ్ళీ సారా అలైహిస్సలాంను వేడుకున్నారు, నా కోసం అల్లాను ప్రార్థించు, నేను నీకు ఏ హాని చేయను. సారా అలైహిస్సలాం మళ్ళీ అల్లాను వేడుకోగా అతను బాగుపడ్డాడు. అప్పుడు అతను ఆమె తీసుకువచ్చిన కావలి వాళ్ళతో ఒకరిని పిలిచి, నువ్వు నా దగ్గరికి ఒక మనిషిని కాదు, ఒక శైతాన్ను తీసుకొచ్చావు అని అన్నారు. ఆ తర్వాత ఆ నిరంకుశుడు హజర్ను సారా అలైహిస్సలాంకు దాసిగా ఇచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రార్థన చేస్తుండగా సారా అలైహిస్సలాం అతని వద్దకు తిరిగి వచ్చింది. ఇబ్రాహీం అలైహిస్సలాం తన చేతితో సైగ చేస్తూ ఏం జరిగింది అని అడిగారు. ఆమె ఇలా బదిలిచ్చింది, అల్లాహ్ ఆ అవిశ్వాసి లేదా దుర్మార్గుడి దుష్ట పుత్రను భగ్నం చేసి నాకు హాజిరా అలైహిస్సలాంను సేవ కొరకు ఇచ్చారు. అబూ హురైరా అప్పుడు తన శ్రోతను ఉద్దేశించి ఇలా అన్నారు, ఓ బనీ మాయిస్సమా అరబుల్లారా, హాజిరా అలైహిస్సలాం కుమారుడైన ఇస్మాయిల్ వంశస్థులారా, ఆమె హాజిరా మీ తల్లి. సంఖ్య 579. ఉమ్మే షరీక్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఆ సాలమండర్ను చంపమని ఆజ్ఞాపించి అది ఇబ్రాహీం మీద అగ్నిని ఊదింది అని అన్నారు. సంఖ్య 580. అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం, విశ్వసించి తమ విశ్వాసాన్ని తప్పుతో అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించడం కలపని వారే అనే వచనం అవతరించినప్పుడు మేము ఇలా అన్నాము, ఓ అల్లాహ్ ప్రవక్త, మాలో అల్లాహ్కు అన్యాయం చేయని వారు ఎవరున్నారు? అతనేనా అని ఆయన జవాబిచ్చారు. మీరు చెప్పినట్లు కాదు, ఎందుకంటే ఆ వచనంలో తప్పు అనే పదానికి మరియు వారి విశ్వాసంని తప్పుతో గందరగోళం చేయవద్దు అనే పదానికి షిర్క్ అనగా అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించడం. లుక్మాన్ తన కుమారునితో, ఓ నా కుమారుడా, అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించవద్దు, నిశ్చయంగా అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించడం చాలా పెద్ద తప్పు అని చెప్పడం మీరు వినలేదా? సూరా లుక్మాన్ 13వ ఆయత. సంఖ్య 581. అబూ హురైరా గారి కథనం. సంఖ్య 582. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇస్మాయిల్ తల్లిపై అల్లాహ్ తన కరుణను కరిపించుగాక, ఆమె కనుక జంజం బావి నీటి నుండి నీటి తిత్తిని నింపుకోవడానికి త్వరపడకపోయి ఉంటే ఆ జంజం బావి భూమిపై ప్రవహించే ఒక సెలయేరుగా మారి ఉండేది.
ఇబ్ని అబ్బాస్ గారు ఇంకా ఇలా జోడించారు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ను మరియు అతని తల్లిని మక్కాకు తీసుకొచ్చారు. అప్పుడు ఆమె ఇస్మాయిల్కు పాలిస్తూ ఉంది మరియు ఆమె వద్ద ఒక నీటి దిత్తి ఉంది. సంఖ్య 583. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. నడుము పొట్టిని ధరించిన మొదటి స్త్రీ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి తల్లి హాజిరా అలైహిస్సలాం. సారా అలైహిస్సలాంకు తన జాడ తెలియకుండా దాచుకోవడానికి ఆమె నడుము పట్టీని ధరించింది. ఆమె పాలిస్తున్న తన కుమారుడైన ఇస్మాయిల్ను ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా సమీపంలో అత్యంత ఎత్తైన ప్రదేశమైన జంజం వద్ద ఒక చెట్టు కింద తీసుకువచ్చారు. ఆ రోజుల్లో మక్కాలో ఎవరూ లేరు, నీరు కూడా లేదు. కాబట్టి అతను వారిని అక్కడ కూర్చోబెట్టి వారి దగ్గర కొన్ని ఖర్జూర పండ్లు ఉన్న ఒక తోలు సంచిని, కొంత నీరు ఉన్న ఒక చిన్న తోలు తిత్తిని ఉంచి ఇంటికి బయలుదేరాడు. ఇస్మాయిల్ తల్లి అతనిని అనుసరిస్తూ, ఓ ఇబ్రాహీం అనింది, మళ్ళీ ఈ లోయలో వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మల్ని ఈ లోయలో వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ మేము సాంగత్యం పొందడానికి ఒక్క మనిషి కూడా లేడు, ఆనందించడానికి ఏమీ లేదు కదా. ఆమె ఆ మాటను అతనికి చాలాసార్లు చెప్పింది, కానీ అతను ఆమె వైపు తిరిగి చూడలేదు. అప్పుడు ఆమె, ఇలా చేయమని అల్లాహ్ నిన్ను ఆజ్ఞాపించారా అని అడిగింది. అతను అవును అన్నారు. ఆమె, అయితే ఆయన మమ్మల్ని నిర్లక్ష్యం చేయడు అని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది. ఇబ్రాహీం అలైహిస్సలాం ముందుకు సాగిపోయారు. వారు చూడలేని తానియా చేరుకున్నాక అతను కాబా వైపు తిరిగి 2 చేతులు పైకెత్తి ఈ కింది ప్రార్థనలు చేస్తూ అల్లాను వేడుకున్నారు. ఓ మా ప్రభు, నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం మక్కాలోని కాబా వద్ద సాగులేని లోయలో నివసించేలా చేశాను. ఓ మా ప్రభు, వారి పరిపూర్ణంగా నమాజ్ చేయాలనే ఉద్దేశంతో. కాబట్టి మనుషులలో కొందరి హృదయాలను వారి పట్ల ప్రేమతో నింపు. మరియు ఓ అల్లాహ్, వారికి ఫలాలను ప్రసాదించు, తద్వారా వారు కృతజ్ఞతలు తెలుపుకోగలరు. ఇస్మాయిల్ తల్లి తన వద్ద ఉన్న నీటిని తాగుతూ ఇస్మాయిల్కు పాలిస్తూనే ఉంది. తోలులోని నీరంతా అయిపోయినప్పుడు ఆమెకు మరియు ఆమె బిడ్డకు కూడా దాహం వేసింది. ఆమె బాధతో విలువలాడుతున్న తన కొడుకు అంటే ఇస్మాయిల్ వైపు చూడడం ప్రారంభించింది. అతడిని చూడలేక ఆమె అతడిని వదిలిపెట్టింది మరియు ఆ ప్రదేశంలో తనకు అత్యంత సమీపంలో ఉన్న పర్వతం సఫా పర్వతం అని కనుగొనింది. ఆమె దానిపై నిలబడి ఎవరైనా కనిపిస్తారేమోనని లోయ వైపు నిశితంగా చూడడం ప్రారంభించింది. కానీ ఆమెకు ఎవరూ కనిపించలేదు. తర్వాత ఆమె సఫా నుండి కిందికి దిగి లోయలోకి చేరుకున్నప్పుడు తన పై వస్త్రాన్ని సర్దుకొని కష్టాల్లో ఉన్న వ్యక్తిలా లోయలో పరిగెత్తింది. చివరికి ఆమె లోయను దాటి మర్వా ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఆమె నిలబడి ఎవరైనా కనిపిస్తారేమోనని ఆశతో చూడడం ప్రారంభించింది. ఎవరినైనా చూడాలనుకుంది, కానీ ఆమె ఎవరినీ చూడలేకపోయింది. ఆమె సఫా మరియు మర్వా మధ్య పరిగెత్తడాన్ని 7 సార్లు పునరావృతం చేసింది. ప్రవక్త ఇలా అన్నారు, వారి మధ్య అంటే సఫా మరియు మర్వా మధ్య ప్రజలు నడవడం అనే సంప్రదాయానికి ఇదే మూలం. ఆమె చివరిసారిగా మర్వాకు చేరుకున్నప్పుడు ఆమెకు ఒక స్వరం వినిపించింది. ఆమె నిశ్శబ్దంగా ఉండమని తనను తాను ఆదేశించుకొని శ్రద్ధగా ఉన్నది. ఆమెకు మళ్ళీ ఆ స్వరం వినిపించి, నువ్వు ఎవరైనా సరే, నీ స్వరాన్ని నాకు వినిపించావు. నాకు సహాయం చేయడానికి నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగింది. అప్పుడు ఆమె జంజం ప్రదేశంలో ఒక దేవదూతను చూసింది. ఆ దేవదూత తన మెడమతో ఒక రెక్కతో భూమిని తవ్వుతుండగా ఆ ప్రదేశం నుండి నీరు ప్రవహించడం మొదలైంది. ఆమె తన చేతితో దాని చుట్టూ ఒక తొట్టి లాంటిది తయారు చేయడం ప్రారంభించి తన చేతులతో తన నీటి సంచిని నీటితో నింపడం మొదలుపెట్టింది. ఆమె కొంత నీటిని తోడిన తర్వాత ఆ నీరు బయటకు ప్రవహించసాగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ ఇస్మాయిల్ తల్లిపై కరుణ చూపుగాక. ఒకవేళ ఆమె ఆ జంజం నీటిని దానిని నియంత్రించడానికి ప్రయత్నించకుండా ప్రవహించనిచ్చి ఉంటే, లేదా తన నీటి సంచిని నింపుకోవడానికి ఆ నీటి నుండి నీటిని తోడకుండా ఉండి ఉంటే, ఆ జంజం బావి ఉపరితలంపై ప్రవహించే ఒక సెలయేరుగా మారి ఉండేది. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, అప్పుడు ఆమె ఆ నీటిని తాగి తన బిడ్డకు పాలించింది. అప్పుడు దేవదూత ఆమెతో ఇలా అన్నారు, నిర్లక్ష్యం చేయబడతానని భయపడకు, ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క గృహం. దీనిని బాలుడు మరియు అతనికి తండ్రి నిర్మించబోతున్నారు, మరియు అల్లాహ్ తన ప్రజలను ఎన్నడూ నిర్లక్ష్యం చేయడు. ఆ సమయంలో కాబా అనే ఆ ఇల్లు ఒక చిన్న కొండలాంటి ఎత్తైన ప్రదేశంలో ఉంది. వరదలు వచ్చినప్పుడు అవి దాని ఎడమల వైపు ప్రవహించేవి. జుర్హుం తెగకు చెందిన కొందరు లేదా జుర్హుం తెగకు చెందిన ఒక కుటుంబం ఆ మార్గం గుండా వస్తూ ఆమె బిడ్డను దాటి వెళ్లేంత వరకు ఆమె ఆ విధంగానే నివసించింది. వారు మక్కా దిగువ భాగంలో దిగారు. అక్కడి నీటి చుట్టూ ఎగురుతూ
దానిని విడిచిపెట్టని ఒక పక్షిని చూశారు. వారు ఈ లోయలో నీరు లేదని మాకు తెలిసినప్పటికీ ఈ పక్షి నీటి చుట్టూ ఎగురుతూ ఉండాలి అని అనుకున్నారు. వారు ఒకరిద్దరు దూతలను పంపగా వారు నీటి మూలాన్ని కనుగొని తిరిగి వచ్చి ఆ నీటిని గురించి వారికి తెలియజేశారు. కాబట్టి వారందరూ నీటి వైపు వచ్చారు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, ఇస్మాయిల్ తల్లి నీటి దగ్గర కూర్చొని ఉంది. వారు ఆమెను, మమ్మల్ని మీతో ఉండడానికి అనుమతిస్తారా అని అడిగారు. ఆమె అవును, కానీ ఈ నీటిని స్వాధీనం చేసుకునే హక్కు మీకు ఉండదు అని జవాబిచ్చింది. వారు దానికి అంగీకరించారు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, ఇస్మాయిల్ తల్లి ఆ పరిస్థితిలో అంతటితో సంతోషించింది. ఎందుకంటే ఆమె ప్రజల సాంకేతాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడేది. కాబట్టి వారు అక్కడ స్థిరపడ్డారు. మరియు తర్వాత వారు తమ కుటుంబాలను పిలిపించారు. వారు వచ్చి వారితో స్థిరపడ్డారు. తద్వారా కొన్ని కుటుంబాలు అక్కడ శాశ్వత నివాసులుగా మారాయి. ఆ బాలుడు అంటే ఇస్మాయిల్ పెరిగి పెద్దవాడై వారి నుండి అరబిక్ నేర్చుకున్నారు. మరియు అతను పెరిగే కొద్దీ అతని సద్గుణాలు వారు అతనిని ప్రేమించేలా మరియు ఆరాధించేలా చేశాయి. మరియు అతను యుక్త వయసుకు వచ్చినప్పుడు వారు తమలో ఒక స్త్రీతో అతనికి వివాహం చేశారు. ఇస్మాయిల్ తల్లి మరణించిన తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వివాహం తర్వాత తాను అంతకుముందు విడిచిపెట్టిన తన కుటుంబాన్ని చూడడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం వచ్చారు. కానీ అతనికి అక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాం కనిపించలేదు. అతను ఇస్మాయిల్ అలైహిస్సలాం భార్యను అతని గురించి అడిగినప్పుడు ఆమె అతను తన జీవనోపాధి వెతుక్కుంటూ వెళ్ళారు అని జవాబిచ్చింది. అప్పుడు అతను వారి జీవన విధానం గురించి, వారి పరిస్థితి గురించి ఆమెను అడిగారు. దానికి ఆమె, మేము దుర్భరమైన స్థితిలో కష్టాలతో దారిద్ర్యంతో జీవిస్తున్నాము అని అతనితో ఫిర్యాదు చేసింది. అతను మీ భర్త తిరిగి వచ్చినప్పుడు నాకు శుభాకాంక్షలు అతనికి తెలియజేయండి మరియు అతని ఇంటి ద్వారం గడపను మార్చమని చెప్పండి అని అన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వచ్చినప్పుడు అతనికి ఏదో అసాధారణంగా అనిపించినట్లుంది. కాబట్టి అతను తన భార్యను, మిమ్మల్ని ఎవరైనా చూడడానికి వచ్చారా అని అడిగారు. ఆమె అవును, ఫలానా రకానికి చెందిన ఒక వృద్ధుడు వచ్చి మీ గురించి నన్ను అడిగారు. నేను అతనికి తెలియజేశాను. అతను మా జీవన పరిస్థితి గురించి అడిగారు. మేము కష్టాలతో దారిద్ర్యంతో జీవిస్తున్నామని నేను అతనికి చెప్పాను అని బదిలిచ్చింది. దానికి ఇస్మాయిల్ అలైహిస్సలాం, అతను మీకు ఏమైనా సలహా ఇచ్చారా అని అడిగారు. ఆమె అవును, మీకు తన వందనాలు తెలియజేయమని మరియు మీ ఇంటి గడప మార్చమని చెప్పమని నాకు ఆయన చెప్పారు అని జవాబిచ్చింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం, అది మా నాన్నగారు మరియు నిన్ను విడాకులు ఇవ్వమని ఆయన నాకు ఆజ్ఞాపించారు. నీ కుటుంబం దగ్గర తిరిగి వెళ్ళు అన్నారు. కాబట్టి ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆమెకు విడాకులు ఇచ్చి వారిలో నుండి అనగా జుర్హుం నుండి మరొక స్త్రీని వివాహం చేసుకున్నారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా తలిచినంత కాలం వారికి దూరంగా ఉండి మళ్ళీ వారిని పిలిచారు. కానీ ఇస్మాయిల్ అలైహిస్సలాం కనబడలేదు. కాబట్టి అతను ఇస్మాయిల్ అలైహిస్సలాం భార్య వద్దకు వచ్చి ఇస్మాయిల్ అలైహిస్సలాం గురించి ఆమెను అడిగారు. ఆమె అతను తన జీవనోపాధిని వెతుక్కుంటూ వెళ్ళారు అని చెప్పింది. ఇబ్రాహీం అలైహిస్సలాం మీరు ఎలా ఉన్నారు అని వారి జీవనం పోషణ గురించి అడిగారు. ఆమె మేము సుఖంగా సంపన్నంగా ఉన్నాము, అంటే మాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అని బదులిచ్చింది. అప్పుడు ఆమె అల్లాహకు కృతజ్ఞతలు తెలిపింది. ఇబ్రాహీం అలైహిస్సలాం మీరు ఎలాంటి ఆహారం తింటారు అని అడిగారు. ఆమె మాంసం అని చెప్పింది. అతను మీరు ఏమి తాగుతారు అని అడిగారు. ఆమె నీళ్లు అని చెప్పింది. అతను ఓ అల్లాహ్ అన్నారు. వారి మాంసాన్ని నీటిని ఆశీర్వదించు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, ఆ సమయంలో వారి వద్ద ధాన్యం లేదు. ఒకవేళ వారికి ధాన్యం ఉండి ఉంటే దానిని కూడా ఆశీర్వదించమని ఆయన అల్లాను వేడుకునేవారు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, ఒక వ్యక్తికి రెండే జీవనాధారంగా ఉంటే అతను మక్కాలో నివసిస్తే తప్ప అతని ఆరోగ్యం మరియు స్వభావం తీవ్రంగా ప్రభావితమవుతాయి. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, అప్పుడు ఇబ్రాహీం ఇస్మాయిల్ భార్యతో, నీ భర్త వచ్చినప్పుడు నా శుభాకాంక్షలు అతనికి తెలియజేయి మరియు అతను తన ఇంటి గడపను గట్టిగా ఉంచుకోవాలని చెప్పు అని అన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం తిరిగి వచ్చినప్పుడు అతను తన భార్యను, నిన్ను ఎవరైనా చూడటానికి వచ్చారా అని అడిగారు. ఆమె అవును, అందంగా ఉన్న ఒక వృద్ధుడు నా వద్దకు వచ్చారు అని జవాబిచ్చింది. కాబట్టి ఆమె అతన్ని పొగిడి ఇంకా ఇలా చెప్పింది, అతను నీ గురించి అడిగారు, నేను అతనికి తెలియజేశాను మరియు అతను మా జీవనోపాధి గురించి అడిగారు. మేము మంచి స్థితిలో ఉన్నామని మేము అతనికి చెప్పాను. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆమెను, అతను నీకు ఏదైనా సలహా ఇచ్చాడా అని అడిగారు. ఆమె అవును, ఆయన మీకు తన శుభాకాంక్షలు తెలియజేయమని నాతో చెప్పారు మరియు మీ గుమ్మం గట్టును గట్టిగా ఉంచమని ఆజ్ఞాపించారు అని చెప్పింది. దానికి ఇస్మాయిల్ అలైహిస్సలాం, అది మా నాన్నగారు మరియు మీరే ఆ గుమ్మం, మిమ్మల్ని నాతో ఉంచుకోమని ఆయన నాకు ఆజ్ఞాపించారు అని అన్నారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా కోరినంత కాలం పాటు వారికి దూరంగా ఉండి ఆ తర్వాత వారిని పిలిచారు. అతను జంజం సమీపంలోని ఒక చెట్టు కింద తన బాణాలకు పదును పెడుతున్న ఇస్మాయిల్ అలైహిస్సలాంను చూశారు. అతను ఇబ్రాహీంను చూడగానే అతనికి స్వాగతం పలకడానికి లేచి నిలబడ్డారు. ఒక తండ్రి తన కొడుకును పలకరించినట్లుగా లేదా ఒక కొడుకు తన తండ్రిని పలకరించినట్లుగా వారు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇబ్రాహీం
ఓ ఇస్మాయిల్, అల్లా నాకు ఒక ఆజ్ఞ ఇచ్చారు అని అన్నారు. ఇస్మాయిల్, నీ ప్రభువు నీకు ఆజ్ఞాపించినది చెయ్యి అని అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడిగారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం, నేను మీకు సహాయం చేస్తాను అని అన్నారు. దాని చుట్టూ ఉన్న భూమి కంటే ఎత్తైన ఒక చిన్న కొండను చూపిస్తూ, ఇక్కడ ఒక ఇల్లు కట్టమని అల్లా నాకు ఆజ్ఞాపించారు అని ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు. అప్పుడు వారు ఆ గృహానికి, అంటే ఆ కాబాకు పునాదులు వేశారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం రాళ్లను తీసుకువచ్చారు మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం కడుతున్నారు. గోడలు ఎత్తుగా అయినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఈ రాయిని తీసుకొచ్చి ఇబ్రాహీం అలైహిస్సలాం కోసం ఉంచారు. అతను దానిపై నిలబడి కట్టడం కొనసాగించారు. అదే సమయంలో ఇస్మాయిల్ అలైహిస్సలాం అతనికి రాళ్లను అందిస్తూ వారిద్దరూ ఇలా అంటున్నారు. ఓ మా ప్రభు, మా నుండి ఈ సేవను స్వీకరించు. నిశ్చయంగా నీవే సర్వశ్రోతవు, సర్వజ్ఞుడవు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా అన్నారు. అప్పుడు వారిద్దరూ కట్టడం కొనసాగిస్తూ కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇలా అన్నారు. ఓ మా ప్రభు, మా నుండి ఈ సేవను స్వీకరించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. నిశ్చయంగా నీవే సర్వశ్రోతవు, సర్వజ్ఞుడవు. సూరా బకరా 127. సంఖ్య 584. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఇబ్రాహీం అలైహిస్సలాంకు తన భార్యతో విభేదాలు వచ్చినప్పుడు ఇస్మాయిల్ తల్లి అయిన హాజరా అలైహిస్సలాం పట్ల ఆమెకు ఉన్న అసూయ కారణంగా అతను ఇస్మాయిల్ అలైహిస్సలాంను అతని తల్లిని తీసుకుని వెళ్ళిపోయారు. వారి వద్ద కొంత నీరు ఉన్న ఒక తిత్తి ఉండేది. ఇస్మాయిల్ అలైహిస్సలాం తల్లి తన బిడ్డకు పాలు పెరగడం కోసం ఆ తిత్తిలోని నీటిని తాగేది. ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కా చేరుకున్నప్పుడు అతను ఆమెను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం తల్లి అతనిని అనుసరించింది. వారు కథ చేరుకున్నప్పుడు ఆమె వెనుక నుండి అతన్ని పిలిచి, ఓ ఇబ్రాహీం, మమ్మల్ని ఎవరికి అప్పగిస్తున్నావు అని అడిగింది. అతను, మిమ్మల్ని అల్లా సంరక్షణకు అప్పగిస్తున్నాను అని జవాబిచ్చారు. ఆమె, నేను అల్లాతో ఉండడంతో సంతృప్తిగా ఉన్నాను అని చెప్పింది. ఆమె తన స్థానానికి తిరిగి వచ్చి ఆ తిత్తిలోని నీటిని తాగడం ప్రారంభించింది మరియు ఆ బిడ్డకు పాలు పెరిగాయి. నీరంతా అయిపోయినప్పుడు ఆమె తనలో తాను, నేను వెళ్ళి చూస్తే ఎవరైనా కనిపిస్తారేమో అనుకుంది. ఆమె సఫా పర్వతం ఎక్కి ఎవరైనా కనిపిస్తారేమోనన్న ఆశతో వెతికింది, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆమె లోయలోకి దిగి వచ్చినప్పుడు మర్వా పర్వతం చేరే వరకు పరిగెత్తింది. ఆమె ఆ రెండు పర్వతాల మధ్య చాలాసార్లు అటు ఇటు పరిగెత్తింది. అప్పుడు ఆమె తనలో తాను, నేను వెళ్ళి ఆ బిడ్డ పరిస్థితి ఏంటో చూస్తే మంచిది అనుకుంది. వెళ్ళి చూడగా అది చనిపోయే స్థితిలో ఉంది. అది చనిపోవడాన్ని చూడలేక ఆమె తనలో తాను, నేను వెళ్ళి చూస్తే ఎవరైనా కనిపిస్తారేమో అనుకుంది. ఆమె వెళ్ళి సఫా పర్వతం ఎక్కి చాలాసేపు వెతికింది, కానీ ఎవరూ కనిపించలేదు. ఈ విధంగా ఆమె సఫా మర్వా పర్వతాల మధ్య 7 సార్లు పరిగెత్తింది. మళ్ళీ ఆమె తనలో తాను, నేను వెనక్కి వెళ్ళి ఆ బిడ్డ పరిస్థితి ఏంటో చూస్తే మంచిది అనుకుంది. కానీ అకస్మాత్తుగా ఆమెకు ఒక స్వరం వినిపించింది మరియు ఆమె ఆ వింత స్వరంతో, మీరు ఏదైనా సహాయం చేయగలిగితే మాకు సహాయం చేయండి అని చెప్పింది. అదిగో ఆ స్వరం చేసింది జిబ్రాయిల్ అలైహిస్సలాం. తన మడమతో భూమిని ఈ విధంగా కొట్టారు. దీన్ని వివరించడానికి ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు తన మడమతో భూమిని కొట్టారు. దాంతో నీరు ఉబికి వచ్చింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం తల్లి ఆశ్చర్యపడి తవ్వడం ప్రారంభించింది. అల్లా ప్రవక్త ఇలా అన్నారు. ఆమె ఆ నీటిని ఆమె జోక్యం చేసుకోకుండా సహజంగా ప్రవహించనిచ్చి ఉంటే అది భూమి ఉపరితలంపై ప్రవహించి ఉండేది. ఇస్మాయిల్ అలైహిస్సలాం తల్లి ఆ నీటిని త్రాగడం ప్రారంభించింది మరియు ఆమె బిడ్డకు పాలు పెరిగాయి. ఆ తర్వాత జురుహుం తెగకు చెందిన కొందరు ప్రజలు లోయ అడుగు భాగం గుండా వెళ్తున్నప్పుడు కొన్ని పక్షులను చూశారు. అది వారిని ఆశ్చర్యపరిచింది మరియు వారు పక్షులు నీరు ఉన్న చోట మాత్రమే కనిపిస్తాయి అని అన్నారు. వారు ఒక దూతను పంపగా అతడు ఆ స్థలాన్ని వెతికి నీటిని కనుగొని ఆ విషయం వారికి తెలియజేయడానికి తిరిగి వచ్చారు. అప్పుడు వారందరూ ఆమె వద్దకు వెళ్ళి, ఓ ఇస్మాయిల్ అలైహిస్సలాం తల్లి, మిమ్మల్ని మాతో ఉండటానికి లేదా నివసించడానికి అనుమతి ఇస్తావా అని అడిగారు. ఆ విధంగా వారు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత ఆమె కుమారుడు యుక్త వయసుకు వచ్చి వారిలో ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఒక ఆలోచన తట్టింది. దానిని అతడు తన భార్య సారాతో ఇలా చెప్పారు. నేను మక్కాలో వదిలిపెట్టిన నా ఆశ్రితులను పిలవాలనుకుంటున్నాను. అతడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం భార్యకు నమస్కరించి, ఇస్మాయిల్ ఎక్కడ ఉన్నారు అని అడిగారు. ఆమె, అతడు వేటకు వెళ్ళారు అని జవాబిచ్చింది. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆమెతో, అతడు వచ్చినప్పుడు తన ఇంటి గడపను మార్చమని అతనికి చెప్పు అన్నారు. అతను వచ్చినప్పుడు ఆమె అలాగే చెప్పింది. అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆమెతో, నువ్వు గడపవి కాబట్టి నీ కుటుంబం వద్దకు వెళ్ళు, అంటే నీకు విడాకులు అయ్యాయి అన్నారు. మళ్ళీ ఇబ్రాహీం అలైహిస్సలాం తాను మక్కాలో వదిలిపెట్టిన తన ఆశ్రితులను సందర్శించడానికి తలచి తన ఉద్దేశాలను తన భార్య సారా అలైహిస్సలాంకు తెలియజేశారు.
ఇబ్రాహీం ఇస్మాయిల్ అలీస్లాం ఇంటికి వచ్చి ఇస్మాయిల్ అలీస్లాం ఎక్కడా అని అడిగారు. ఇస్మాయిల్ అలీస్లాం భార్య అతను వేటకు వెళ్ళారు అని జవాబిచ్చి మీరు కొంతసేపు ఉండి తినడానికి త్రాగడానికి ఏమైనా తీసుకుంటారా అని అడిగింది. ఇబ్రాహీం అలీస్లాం మీ ఆహారం ఏమిటి, మీ పానీయం ఏమిటి అని అడిగారు. ఆమె మా ఆహారం మాంసం, మా పానీయం నీరు అని జవాబిచ్చింది. అతను ఓ అల్లాహ్ వారి భోజనాన్ని వారి పానీయాన్ని ఆశీర్వదించు అని అన్నారు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, ఇబ్రాహీం యొక్క ప్రార్థన కారణంగా మక్కాలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇబ్రాహీం తాను మక్కాలో వదిలిన తన కుటుంబాన్ని కలుసుకోవాలని మరోసారి అనుకున్నారు. అందుకని తన భార్యకు తన నిర్ణయాన్ని చెప్పారు. అతను వెళ్ళి జంజం బావి వెనుక తన బాణాలను బాగు చేసుకుంటున్న ఇస్మాయిల్ అలీస్లాంను కనుగొన్నారు. అతను ఓ ఇస్మాయిల్, నీ ప్రభువు తన కోసం ఒక మందిరాన్ని నిర్మించమని నాకు ఆజ్ఞాపించారు అన్నారు. ఇస్మాయిల్ అలీస్లాం నీ ప్రభు ఆజ్ఞను పాటించు అన్నారు. ఇబ్రాహీం అలీస్లాం అందులో నాకు సహాయం చేయమని కూడా అల్లా నాకు ఆజ్ఞాపించారు అన్నారు. ఇస్మాయిల్ అలీస్లాం అయితే నేను చేస్తాను అన్నారు. కాబట్టి వారిద్దరూ లేచి నిలబడ్డారు మరియు ఇబ్రాహీం అలీస్లాం కాబా కట్టడం ప్రారంభించారు. ఇస్మాయిల్ అలీస్లాం అతనికి రాళ్ళు అందిస్తూనే ఉన్నారు మరియు వారిద్దరూ ఓ మా ప్రభు, మా నుండి ఈ సేవను స్వీకరించు, నిశ్చయంగా నువ్వే సర్వశ్రోతవు సర్వజ్ఞుడవు అని జపిస్తూ ఉన్నారు. సూరా బకరా 127వ ఆయత్. భవనం ఎత్తుగా పెరిగి ఆ వృద్ధుడు అనగా ఇబ్రాహీం అలైహిస్సలాం రాళ్లను అంత ఎత్తుకు ఎత్తలేకపోయినప్పుడు అతను అల్ మకాం రాయిపై నిలబడ్డాడు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం అతనికి రాళ్ళు అందిస్తూనే ఉన్నారు. మరియు వారిద్దరూ ఇలా అంటున్నారు, ఓ మా ప్రభు, మా నుండి ఈ సేవను స్వీకరించు, నిశ్చయంగా నువ్వే సర్వస్త్రోతవు సర్వజ్ఞుడవు. సంఖ్య 585. అబూదర్ రజల్లాతల నుహు గారి కథనం ప్రకారం నేను అడిగాను, ఓ అల్లా ప్రవక్త, భూమిపై మొదట నిర్మించిన మసీదు ఏది? ఆయన అన్నారు, అల్ మసీదుల్ హరాం మక్కాలో. నేను అడిగాను, తర్వాత ఏది నిర్మించబడింది? ఆయన జవాబిచ్చారు, అల్ అక్సా మసీద్ జెరూసలంలో. నేను అడిగాను, ఆ రెండింటి నిర్మాణానికి మధ్య ఎంత సమయం పట్టింది? ఆయన అన్నారు, 40 సంవత్సరాలు. మీరు ఎక్కడ ఉన్నా నమాజు సమయం ఆసన్నమైనప్పుడు అక్కడే నమాజ్ చేయండి, ఎందుకంటే అలా చేయడమే ఉత్తమమైనది, అనగా సమయానికి నమాజు చేయడం. సంఖ్య 586. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త దృష్టికి ఉహద్ పర్వతం కనిపించినప్పుడు ఆయన అన్నారు, ఇది మనల్ని ప్రేమించే మరియు మనచే ప్రేమించబడే పర్వతం. ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను ఒక పుణ్యక్షేత్రంగా చేశారు మరియు నేను ఈ 2 పర్వతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఒక పుణ్యక్షేత్రంగా చేస్తున్నాను, మదీనాను. సంఖ్య 587. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు, మీ ప్రజలు కాబాను నిర్మించినప్పుడు వారు దానిని ఇబ్రాహీం వేసిన పునాదులన్నిటిపై నిర్మించలేదని మీరు గమనించలేదా? నేను అన్నాను, ఓ అల్లా యొక్క ప్రవక్త, మనం దానిని ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పునాదులపై ఎందుకు పునర్నిర్మించకూడదు? ఆయన అన్నారు, కానీ మీ ప్రజలు ఇటీవల అవిశ్వాసాన్ని విడిచిపెట్టారు, కాబట్టి నేనైతే అలా చేసి ఉండేవాడిని. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆయిషా రజల్లాహు అన్హా దీనిని అల్లా ప్రవక్త నుండి విని ఉండాలి, ఎందుకంటే అల్లా ప్రవక్త అల్ హిజ్ర్ వైపు ఉన్న 2 మూలాలను తాకకుండా ఉండేవారు, కేవలం ఆ గృహం ఇబ్రాహీం అలైహిస్సలాం పునాదులపై నిర్మించబడలేదు అనే కారణంతో. సంఖ్య 588. అబూ హుమైద్ అస్ సయీదీ గారి కథనం. ప్రజలు అడిగారు, ఓ అల్లా ప్రవక్త, మీపై ఆశీస్సులు పంపమని మేము అల్లాను ఎలా అడగాలి? దానికి అల్లా ప్రవక్త ఎలా సమాధానం ఇచ్చారు? ఇలా చెప్పు, ఓ అల్లా, నీవు ఇబ్రాహీం కుటుంబంపై నీ కరుణను కురిపించినట్లుగా ముహమ్మద్ మరియు అతని భార్యలు మరియు అతని సంతానంపై నీ కరుణను పంపు. మరియు నీవు ఇబ్రాహీం కుటుంబంపై నీ ఆశీస్సులను కురిపించినట్లుగా ఇబ్రాహీం మరియు అతని సంతానంపై నీ ఆశీస్సులను పంపు. మరియు నీవు ఇబ్రాహీం కుటుంబంపై నీ ఆశీస్సులను కురిపించినట్లుగా ముహమ్మద్ మరియు అతని సంతానంపై నీ ఆశీస్సులను పంపు. నిశ్చయంగా నువ్వే అత్యంత స్తోత్రవంతుడవు, అత్యంత మహిమాన్వితుడవు. సంఖ్య 589. అబ్దుర్ రహమాన్ బిన్ అబీ లైలా గారి కథనం. ఖాబ్ బిన్ హుజ్రా రజల్లాహు అన్హు నన్ను కలుసుకొని ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నాకు లభించిన బహుమతిని మీకు ఇవ్వనా? అబ్దుర్ రహమాన్ ఇలా అన్నారు, అవును, నాకు ఇవ్వండి. నేను ఇలా అన్నాను, మేము అల్లా ప్రవక్తను ఇలా అడిగాము, ఓ అల్లా ప్రవక్త, మీపై మీ కుటుంబ సభ్యులపై ఆశీస్సులు పంపమని అల్లాను ఎలా అడగాలి? ఎందుకంటే మీకు నమాజులో ఎలా సలాం చేయాలో అల్లాహ్ మాకు నేర్పించాడు కదా. ఆయన ఇలా అన్నారు, ఇలా చెప్పు, ఓ అల్లాహ్, నీవు ఇబ్రాహీం మరియు అతని కుటుంబంపై నీ కరుణను పంపినట్లే ముహమ్మద్ మరియు అతని కుటుంబంపై నీ కరుణను పంపు. నిశ్చయంగా నీవే అత్యంత ప్రశంసనీయుడువు, అత్యంత మహిమాన్వితుడువు. ఓ అల్లాహ్, నీవు ఇబ్రాహీం మరియు అతని కుటుంబంపై నీ ఆశీస్సులను పంపినట్లే ముహమ్మద్ మరియు అతని కుటుంబంపై నీ ఆశీస్సులను పంపు.
నిశ్చయంగా నువ్వే అత్యంత ప్రశంసనీయుడవు, అత్యంత మహిమాన్వతుడువు. సంఖ్య 590. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్ హసన్ మరియు అల్ హుసైన్ కోసం అల్లా వద్ద శరణు కోరుతూ ఇలా అనేవారు: మీ పూర్వీకుడు అనగా ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ మరియు ఇస్హా కోసం ఈ విధంగా పఠిస్తూ అల్లా వద్ద శరణు కోరేవారు: ఓ అల్లా, ప్రతి శైతాన్ నుండి, విషపురుగుల నుండి మరియు ప్రతి చెడు హానికరమైన అసూయతో కూడిన కన్ను నుండి నీ పరిపూర్ణ వాక్యాలతో నేను శరణు కోరుతున్నాను. సంఖ్య 591. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ నా ప్రభు, ముతులకు నువ్వు ఎలా జీవం పోస్తావో నాకు చూపించు అని ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నప్పుడు అతని కంటే మనమే ఎక్కువ సందేహానికి గురయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆయన అనగా అల్లాహ్ ఇలా అన్నారు: అయితే నువ్వు విశ్వసించవా అని. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అన్నారు: అవును, కానీ విశ్వాసంలో మరింత బలపడడానికి నేను అడుగుతున్నాను. ఇది సూరా బకరాలో 260వ ఆయత్. మరియు లూత్పై అల్లాహ్ తన కరుణను కురిపించుగాక అతను ఒక బలమైన మద్దతును కోరుకున్నాడు. ఒకవేళ నేను కూడా యూసుఫ్ అలైహిస్సలాం వలె అంత సుదీర్ఘకాలం జైలులో ఉండవలసి వస్తే నా నిర్దోషిత్వాన్ని ప్రకటించాలని పట్టుబడకుండా ఆ స్వేచ్ఛా ప్రతిపాదనను అంగీకరించి ఉండేవాడిని. యూసుఫ్ అలైహిస్సలాం లాగా ఎక్కువ కాలం పాటు జైల్లో ఉండాల్సి వస్తే నా యొక్క నిజాయితీని ప్రకటించాలని పట్టుబడకుండా ఆ స్వేచ్ఛా ప్రతిపాదనను అంటే జైలును అంగీకరించి ఉండేవాడిని. సంఖ్య 592. సలామా బిన్ అల్ అక్వా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అస్లాం తెగకు చెందిన కొందరు వ్యక్తులు విలువిద్య అనగా బాణాలు వేయడం సాధన చేస్తుండగా వారి దగ్గర వెళ్తున్నప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఓ ఇస్మాయిల్ సంతతి వారలారా, మీ తండ్రి గొప్ప విలుకాడు అనగా బాణాలు వేయడంలో నిపుణుడు, కాబట్టి మీరు కూడా విలువిద్య అనగా బాణాలు వేయడం సాధన చేయండి. నేను ఫలానా వారి కుమారుని పక్షాన ఉన్నాను. అది విని ఆ 2 జట్లలో ఒక జట్టు బాణాలు వేయడం ఆపేసింది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మీరు ఎందుకు బాణాలు వేయడం లేదు అని అడిగారు. అందుకు వారు, ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు ప్రత్యర్థి జట్టుతో ఉండగా మేము ఎలా విసరగలం అని అడిగారు. దానికి ఆయన, విసరండి, ఎందుకంటే నేను మీ అందరితో ఉన్నాను అని అన్నారు. హదీస్ 593. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం కొంతమంది ప్రజలు ప్రవక్తను ఇలా అడిగారు: ప్రజలలో అత్యంత గౌరవనీయుడు ఎవరు? దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: వారిలో అత్యంత గౌరవనీయుడు ఎవరంటే ఎవరైతే అల్లాహకు అత్యంత భయపడతారో వారు. ఓ అల్లాహ్ ప్రవక్త, మేము దీని గురించి అడగము. ఆయన అన్నారు: అయితే అత్యంత గౌరవనీయుడు యూసుఫ్ అలైహిస్సలాం, అల్లాహ్ ప్రవక్త కుమారుడు, అంటే యాకూబ్ అలైహిస్సలాం కుమారుడు, అల్లాహ్ ప్రవక్త యొక్క కుమారుడు, అల్లాహ్ ఖలీల్ యొక్క కుమారుడు. వారన్నారు: మేము దీని గురించి అడగము. ఆయన అన్నారు: అయితే మీరు నన్ను అరబు వంశం గురించి అడగాలనుకుంటున్నారా? వారు అన్నారు: అవును. ఆయన అన్నారు: ఇస్లాం పూర్వకాలంలో ఎవరైతే శ్రేష్ఠులుగా ఉన్నారో వారు మతపరమైన జ్ఞానం గ్రహించగలిగితే ఇస్లాంలో కూడా శ్రేష్ఠులే. సంఖ్య 594. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: అల్లాహ్ లూతును క్షమించుగాక అతను ఒక బలమైన మద్దతును కోరుకున్నాడు. సంఖ్య 595. అబ్దుల్లా రలియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పఠించారు: హల్ మిన్ ముద్దకిర్, జ్ఞాపకం ఉంచుకొని చెడును విడిచిపెట్టేవారు ఎవరైనా ఉన్నారా? సంఖ్య 596. ఇబ్ని ఉమర్ రలియల్లాహు అన్హు గారు ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు: గౌరవనీయుని కుమారుడు అంటే యూసుఫ్, యాకోబు కుమారుడు, ఇస్హాక్ కుమారుడు, ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారుడు. సంఖ్య 597. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్తను ప్రజలలో అత్యంత గౌరవనీయుడు ఎవరు అని అడిగారు. ఆయన అల్లాహకు అత్యంత భయపడేవారే అని జవాబిచ్చారు. అప్పుడు ప్రజలు, మేము మిమ్మల్ని దీని గురించి అడగదలుచుకోలేదు అన్నారు. దానికి ఆయన, అత్యంత గౌరవనీయుడు యూసుఫ్, అల్లాహ్ ప్రవక్త కుమారుడు, అల్లాహ్ ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం గారి కుమారుడు, అల్లాహ్ ప్రవక్త ఇస్హాక్ అలైహిస్సలాం కుమారుడు, అల్లాహ్ ప్రవక్త ఖలీల్
ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారుడు అన్నారు. అప్పుడు ప్రజలు మేము మిమ్మల్ని దీని గురించి అడగదలుచుకోలేదు అన్నారు. దానికి ఆయన అయితే మీరు నన్ను అరబు మూలాల గురించి అడగాలనుకుంటున్నారా? ప్రజలు వివిధ మూలాలకు చెందినవారు అన్నారు. ఇస్లాం పూర్వకాలంలోని శ్రేష్ఠులు ఇస్లాంలో కూడా శ్రేష్ఠులే. అయితే వారికి ధార్మిక జ్ఞానం అవగాహన ఉండాలి. సంఖ్య 598 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు, ప్రజలకు నమాజ్ నడిపించమని అబూబకర్ రజల్లాహు అన్హును ఆజ్ఞాపించు. దానికి ఆమె ఇలా బదిలిచ్చింది, అబూబకర్ రజల్లాహు అన్హు సున్నిత మనస్కుడు. అతను మీ స్థానంలో నిలబడినప్పుడు ఏడుస్తాడు. అందువల్ల అతను నమాజ్ నడిపించలేడు. ప్రవక్త అదే ఆజ్ఞను పునరావృతం చేయగా ఆమె అదే సమాధానం ఇచ్చింది. కథకురాలు శుభ చెప్పిన దాని ప్రకారం ప్రవక్త 3వ లేదా 4వసారి ఇలా అన్నారు, మీరు జోసెఫ్ అలైహిస్సలాం యొక్క మహిళా సహచరుల వంటివారు. అబూ బకర్ రజల్లాహు అన్హును నమాజ్ నడిపించమని ఆజ్ఞాపించు. సంఖ్య 599 అబూ మూసా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన ఇలా అన్నారు, ప్రజలకు నమాజ్ నడిపించమని అబూ బకర్ రజల్లాహు అన్హును ఆజ్ఞాపించు. ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, అబూ బకర్ సున్నిత మనస్కుడు. ప్రవక్త మళ్ళీ అదే ఆజ్ఞను ఇచ్చారు మరియు ఆమె మళ్ళీ అదే సమాధానం ఇచ్చింది. ఆయన మళ్ళీ ఇలా అన్నారు, అబూ బకర్ రజల్లాహు అన్హును నమాజ్ నడిపించమని ఆజ్ఞాపించు. మీరు యూసుఫ్ యొక్క మహిళా సహచరుల వంటి వారు. తత్ఫలితంగా ప్రవక్త వారి జీవితకాలంలో అబూ బకర్ రజల్లాహు అన్హు ప్రజలకు ప్రార్థనలో నాయకత్వం వహించారు. సంఖ్య 600 అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త గారు ఇలా అన్నారు, ఓ అల్లా, అయ్యాష్ బిన్ అబీ రబియాను కాపాడు. ఓ అల్లా, సలామా బిన్ హిషాంను కాపాడు. ఓ అల్లా, ముదర తెగపై నీ శిక్షను పంపు. ఓ అల్లా, యూసుఫ్ జీవితకాలంలో అనుభవించినటువంటి కరువు సంవత్సరాలను వారు అనుభవించేలా చెయ్యి. సంఖ్య 601 అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లా లూతుపై తన కరుణను కురిపించుగాక. అతను ఒక బలమైన మద్దతును కోరుకున్నాడు. ఒకవేళ నేను యూసుఫ్ ఉన్నంత కాలం జైలులో ఉండి ఆ తర్వాత నాకు స్వేచ్ఛా ప్రతిపాదన వస్తే నేను దానిని అంగీకరించి ఉండేవాడిని. హదీసు 602 మష్రూక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆయిషాపై మోపబడిన నింద గురించి నేను ఆమె తల్లి అయిన ఉమ్మె రూమాన్ను అడిగాను. ఆమె ఇలా చెప్పింది, నేను ఆయిషాతో కూర్చొని ఉండగా ఒక అన్సారీ స్త్రీ మా వద్దకు వచ్చి ఫలానా వ్యక్తిని అల్లా ఖండించుగాక అని చెప్పింది. నేను ఆమెను ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగాను. దానికి ఆమె ఎందుకంటే అతను ఆ నిందకరమైన ఆ నిందను వ్యాప్తి చేశాడు అని జవాబిచ్చింది. ఆయిషా గారు ఏ కథ అని అడిగారు. అప్పుడు ఆ స్త్రీ ఆమెకు ఆ కథ చెప్పింది. ఆయిషా రజల్లాహు అన్హా గారు అడిగారు, అబూ బకర్ మరియు అల్లా ప్రవక్త దీనిని గురించి విన్నారా? ఆమె అవును అని చెప్పింది. ఆ మాట విని ఆయిషా రజల్లాహు అన్హా స్పృహ కోల్పోయి పడిపోయారు. మరియు ఆమెకు స్పృహ వచ్చినప్పుడు ఆమెకు జ్వరం మరియు ఒళ్ళు వణకడం మొదలైంది. ఒళ్ళు వణకడం మొదలైంది. ప్రవక్త వచ్చి ఆమెకు ఏమైంది అని అడిగారు. నేను పుకారుగా వ్యాపించిన ఒక కథ కారణంగా ఆమెకు జ్వరం వచ్చింది అని చెప్పాను. ఆయిషా రజల్లాహు అన్హా లేచి, అల్లా సాక్షిగా నేను ప్రమాణం చేసినా మీరు నమ్మరు, మరియు నేను ఏదైనా సాగు చెప్పినా మీరు నన్ను క్షమించరు. నా ఉదాహరణ మరియు మీ ఉదాహరణ యాకూబ్ మరియు అతని కుమారుల ఉదాహరణ వంటిదే. మీరు చెప్పే విషయానికి వ్యతిరేకంగా అల్లా సహాయం మాత్రమే కోరేదైనది అని అన్నారు. ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఆయా వచనాలను విషయానికి సంబంధించి అవతరింపజేశారు. మరియు దానిపై ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, కృతజ్ఞతలు అల్లాహ్కి మాత్రమే, మరి ఎవరికి కాదు. సంఖ్య 603 ఉర్వా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం నేను ప్రవక్త భార్య అయిన ఆయిషాను ఈ కింది వచనం యొక్క అర్థం గురించి అడిగాను. గడువు ఇవ్వబడుతుంది. ప్రవక్తలు తమ ప్రజలపై ఆశలు వదులుకొని తమను ప్రజలు తిరస్కరించారని భావించే వరకు. గడువు ఇవ్వబడుతుంది. ప్రవక్తలు తమ ప్రజలపై ఆశలు వదులుకొని తమను ప్రజలు తిరస్కరించారని భావించే వరకు. సూరా 12 110 ఆయత. ఆయిషా రజల్లాహు అన్హా సమాధానమిచ్చారు, నిజానికి వారి జాతులు వారిని నమ్మలేదు. నేను అన్నాను, అల్లాహ్ సాక్షిగా తమ జాతులు తమను అబద్ధికులుగా చూస్తున్నాయని వారు నిశ్చయంగా ఉన్నారు, మరియు అది అనుమానాల్సిన విషయం కాదు. ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, ఓ ఉరయ్య అనగా ఉర్వా, నిస్సందేహంగా వారు దాని గురించి చాలా నిశ్చయంగా ఉన్నారు. నేను అన్నాను, అల్లాహ్ తమకు సహాయం చేయలేదని ప్రవక్తలు భావించారని అర్థమయ్యే విధంగా ఈ ఆయతను చదవచ్చా? ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, అల్లాహ్ అటువంటిది జరగకుండా కాపాడుగాక. ప్రవక్తలు తమ ప్రభువును అలాంటి విషయం గురించి అనుమానించలేదు.
కానీ ఈ ఆయత్ తమ ప్రభుపై విశ్వాసం ఉంచి తమ ప్రవక్తలను నమ్మిన ప్రవక్తల అనుచరులకు సంబంధించినది. వారి పరీక్షాకాలం సుదీర్ఘంగా సాగింది మరియు అల్లా సహాయం ఆలస్యమైంది. చివరికి ప్రవక్తలు తమ జాతిలోని అవిశ్వాసుల మతమార్పిడిపై ఆశ వదులుకొని తమ అనుచరులు కూడా తమ విశ్వాసంలో చలించిపోయారని అనుమానించారు. అప్పుడు అల్లా సహాయం వారికి లభించింది. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: గుణవంతుడు గుణవంతుని కుమారుడు యాకోబు కుమారుడైన యూసుఫ్. అతడు ఇస్సాఫ్ కుమారుడు, ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారుడు. సంఖ్య 604. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: యాకూబ్ అలైహిస్సలాం నగ్నంగా స్నానం చేస్తుండగా అతనిపై బంగారు మిడతల దండు పడింది. అతను వాటిని తన వస్త్రంలో సేకరించడం ప్రారంభించారు. అతని ప్రభు అతన్ని పిలిచి, ఓ అయ్యూబ్, నీకు కనిపించేవి అవసరమయ్యేంత ధనవంతుణ్ణి నేను నిన్ను చేయలేదా అని అడిగారు. దానికి అతను, అవును ఓ ప్రభు, కానీ నేను నీ అనుగ్రహాన్ని వదులుకోలేను అని అన్నారు. సంఖ్య 605. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుండె వేగంగా కొట్టుకుంటుండగా ఖదీజా రజల్లాహు అన్హా వద్దకు తిరిగి వచ్చారు. ఆమె అతన్ని వరకా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. అతను క్రైస్తవ మతంలోకి మారినవాడు మరియు అరబిక్లో సువార్తలను చదివేవారు. వరకా ప్రవక్తను ఇలా అడిగారు: మీకు ఏమి కనిపిస్తోంది? అతను ఆ విషయం చెప్పినప్పుడు వరకా ఇలా అన్నారు: అల్లా ప్రవక్త మూసా వద్దకు పంపిన దేవదూత అయితేనే. మీకు దైవ సందేశం అందేంత వరకు నేను జీవించి ఉంటే మీకు గట్టిగా అండగా ఉంటాను. సంఖ్య 606. మాలిక్ బిన్ ససాక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త తన సహచరులతో స్వర్గానికి తాను చేసిన రాత్రి ప్రయాణం గురించి మాట్లాడారు. ఆయన 5వ స్వర్గానికి చేరుకున్నప్పుడు హారూన్ను కలిశారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్తతో, ఇతనే హారూన్ అని అన్నారు. అప్పుడు ప్రవక్త జిబ్రాయిల్ అలైహిస్సలాం పలకరించారు, నేను కూడా పలకరించాను. దానికి అతను, ఓ పుణ్యాత్ముడా స్వాగతం అని బదులిచ్చారు అని అన్నారు. సంఖ్య 607. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నేను స్వర్గారోహణ చేసిన రాత్రి నేను ప్రవక్త మూసాను చూశాను. ఆయన సన్నగా, జుట్టు పల్చగా, షానువా గోత్రానికి చెందిన వారిలో ఒకరిగా కనిపించారు. మరియు నేను ఈసా అలైహిస్సలాంను చూశాను. ఆయన మధ్యస్థ ఎత్తులో స్నానం చేసి ఇప్పుడే వచ్చినట్టుగా ముఖం ఎర్రగా ఉన్నాడు. మరియు నేను ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతి వాళ్ళందరికన్నా ఆయనను ఎక్కువగా పోలి ఉన్నాను. అప్పుడు నాకు 2 గిన్నెలు ఇవ్వబడ్డాయి. ఒకదానిలో పాలు, మరొక దానిలో ద్రాక్షరసం ఉన్నాయి. జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు: నీకు ఇష్టమైనది తాగు. నేను పాలు తీసుకొని త్రాగాను. జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు: నువ్వు సహజమైన దానిని అనగా సత్యధర్మం అనగా ఇస్లాంను స్వీకరించావు. ఒకవేళ నువ్వు ద్రాక్షారసం తీసుకొని ఉంటే నీ అనుచరులు దారి తప్పిపోయి ఉండేవారు. సంఖ్య 608. ఇబ్ని అబ్బాస్ రలియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నేను యూనుస్ బిన్ మత్తా కంటే గొప్పవాడినని ఎవరూ అనకూడదు. కాబట్టి ఆయన తన తండ్రి మత్తాను ప్రస్తావించారు. ప్రవక్త తన ఆరోహణ రాత్రిని ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: ప్రవక్త మూసా అలైహిస్సలాం గోధుమ వర్ణంలో షానుహా గోత్రానికి చెందిన వారిలా పొడుగ్గా ఉండేవారు. ఈసా అలైహిస్సలాం ఉంగరాల జుట్టు గల మధ్యస్థ ఎత్తు ఉన్న వ్యక్తి. ఆయన నరకాగ్ని ద్వారపాలకుడైన మాలిక్ మరియు అద్దజ్జాల్ను కూడా ప్రస్తావించారు. సంఖ్య 609. ఇబ్ని అబ్బాస్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త మదీనాకు వచ్చినప్పుడు ఆయన యూదులు అషురా రోజున మొహర్రం 10వ తేదీన ఉపవాసం ఉండడం చూశారు. వారు ఇలా అనేవారు: ఇది ఒక గొప్ప రోజు. ఈ రోజున అల్లాహ్ మూసాను రక్షించి ఫిరౌన్ ప్రజలను ముంచివేశారు. అల్లాహ్ పట్ల కృతజ్ఞతకు చిహ్నంగా మూసా ఈ రోజున ఉపవాసం పాటించారు. ప్రవక్త ఇలా అన్నారు: వారికంటే నేను మూసా అలైహిస్సలాంకు సన్నిహితుడిని. కాబట్టి ఆయన ఆ రోజున ఉపవాసం పాటించి ముస్లింలు కూడా ఆ రోజున ఉపవాసం ఉండమని ఆదేశించారు. సంఖ్య 610. అబూ సయీద్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు:
పునరుత్థాన దినాన ప్రజలు స్పృహ కోల్పోతారు, మరియు నేను అందరికంటే ముందుగా స్పృహలోకి వస్తాను. మరియు ఇదిగో, అక్కడ అల్లా సింహాసనం యొక్క స్తంభాలలో ఒకదాన్ని పట్టుకొని ఉన్న మూసా అలైహిస్సలాంను నేను చూస్తాను. అతను నాకంటే ముందే స్పృహలోకి వచ్చాడా, లేక అతనికి మినహాయింపు లభించిందా అని నేను ఆశ్చర్యపోతాను. ఎందుకంటే అతను భూమిపై పొందిన తూర్పు పర్వతం వద్ద స్పృహలో లేడు. సంఖ్య 611. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: బనీ ఇస్రాయిల్ లేకపోతే మాంసం పాడవదు, మరియు హవ్వా అలైహిస్సలాం లేకపోతే ఏ స్త్రీ కూడా తన భర్తకు ద్రోహం చేయదు. సంఖ్య 612. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. మూసా అలైహిస్సలాం సహచరుని విషయంలో అతను అల్ హుర్ బిన్ ఖైస్ అల్ ఫజారీతో విభేదించారు. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు అతను అల్ ఖదీర్ అని చెప్పారు. ఇంతలో ఉబై బిన్ కాబ్ వారి పక్కగా వెళ్తుండగా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు అతన్ని పిలిచి ఇలా అన్నారు: మూసా అలైహిస్సలాం కలవడానికి దారి అడిగిన ఆయన సహచరుని విషయంలో నా స్నేహితుడికి నాకు మధ్య అభిప్రాయ భేదం వచ్చింది. అల్లా ప్రవక్త అతని గురించి ఏదైనా ప్రస్తావించడం మీరు విన్నారా అని అడగ్గా అతను ఇలా అన్నారు: అవును, నేను అల్లా ప్రవక్త ఇలా చెప్పడం విన్నాను. మూసా అలైహిస్సలాం కొంతమంది ఇశ్రాయేలీయులతో కలిసి కూర్చొని ఉండగా ఒక వ్యక్తి వచ్చి అతనిని ఇలా అడిగారు: మీకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? దానికి మూసా అలైహిస్సలాం లేదు అని జవాబిచ్చారు. అప్పుడు అల్లాహ్ మూసాకు దైవ సందేశాన్ని పంపారు: అవును, మా దాసుడైన ఖదీర్ మీకంటే ఎక్కువ జ్ఞానం కలవాడు. అతన్ని అంటే ఖదీర్ను ఎలా కలవాలని మూసా అలైహిస్సలాం అడిగారు. అప్పుడు అతనికి ఒక గుర్తుగా చేపను తయారు చేశారు, మరియు ఆ చేప పోయినప్పుడు అతను తిరిగి వచ్చి అక్కడ అతన్ని కలుస్తాడని అతనికి చెప్పబడింది. కాబట్టి మూసా అలైహిస్సలాం సముద్రంలో చేప అనే గుర్తు కోసం వెతకడం ప్రారంభించారు. మూసా అలైహిస్సలాం యొక్క సేవకుడు అతనితో ఇలా అన్నారు: మేము బండరాయి పక్కన కూర్చున్నప్పుడు నేను చేపను మర్చిపోయాను, మరియు ఆ విషయం మీకు చెప్పకుండా నన్ను మర్చిపోయేలా చేసింది షైతాన్ అని మీకు తెలుసా? ఆ విషయం మీకు చెప్పకుండా నన్ను మర్చిపోయేలా చేసింది షైతానే అని మీకు తెలుసా? మూసా అలైహిస్సలాం మనం వెతుకుతున్నది అదే అని చెప్పి వారిద్దరూ వారి అడుగుజాడలను అనుసరిస్తూ తిరిగి వచ్చి ఖిజ్ర్ అలైహిస్సలాంను కనుగొన్నారు. ఆ తర్వాత వారికి ఏం జరిగిందో అల్లాహ్ గ్రంథం సూరా కహఫ్లో రాయబడింది. సంఖ్య 613. సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఇబ్నే అబ్బాస్తో ఇలా అన్నాను: అల్ ఖిజ్ర్ సహచరుడైన మూసా ఇస్రాయిల్ సంతతికి చెందిన మూసా ప్రవక్త కాదని వేరొక మూసా అని నౌఫ్ అల్ బుకా వాదిస్తున్నారు. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లా శత్రువు అనగా నౌఫ్ అబద్ధం చెప్పారు. ఉబై బిన్ కాబ్ మాకు ఇలా చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒకసారి మూసా అలైహిస్సలాం నిలబడి బనీ ఇస్రాయిల్ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలలో అత్యంత జ్ఞాని ఎవరు అని ఆయనను అడిగారు. దానికి ఆయన నేనే అని సమాధానమిచ్చారు. అతను సంపూర్ణ జ్ఞానాన్ని తనకు అల్లాహ్ ఆపాదించినందున అల్లాహ్ అతన్ని గద్దించారు. అప్పుడు అల్లాహ్ అతనితో: అవును, 2 సముద్రాల సంగమం వద్ద నీకంటే ఎక్కువ జ్ఞాని అయిన నా దాసుడు ఒకడు ఉన్నారు అని అన్నారు. మూసా అలైహిస్సలాం: ఓ నా ప్రభు, నేను అతన్ని ఎలా కలుసుకోగలను అని అడిగారు. అల్లాహ్ ఇలా అన్నారు: ఒక చేపని తీసుకొని ఒక పెద్ద బుట్టలో పెట్టు. నువ్వు ఆ చేపను ఎక్కడ పోగొట్టుకుంటావో అక్కడే అతను నీకు దొరుకుతాడు. మూసా అలైహిస్సలాం ఒక చేపని తీసుకొని బుట్టలో పెట్టి తన సేవకుడైన కుమారుడైన యూషా బిన్ నూన్తో కలిసి వారు తలవాల్చి పడుకున్న బండరాయిని చేరుకునే వరకు ప్రయాణం కొనసాగించారు. మూసా అలైహిస్సలాం నిద్రపోయారు, మరియు ఆ చేపల బుట్టలో నుండి బయటకు కదిలి సముద్రంలో పడిపోయింది. అది ఒక సొరంగంలా నేరుగా సముద్రంలోకి జారిపోయింది. అల్లాహ్ ఆ చేపపై నుండి నీటి ప్రవాహాన్ని ఆపారు, మరియు అది ఒక కమానులా మారింది. ప్రవక్త తన చేతులతో కమానును చూపించారు. వారు ఆ రాత్రంతా ప్రయాణించారు, మరియు మరుసటి రోజు మూసా అలైహిస్సలాం తన కుమారుడైన సేవకునితో ఇలా అన్నారు: మాకు మా ఆహారాన్ని ఇవ్వు, ఎందుకంటే నిశ్చయంగా మా ఈ ప్రయాణంలో మేము చాలా అలసిపోయాం. అల్లాహ్ వెతకమని ఆజ్ఞాపించిన ఆ ప్రదేశాన్ని దాటేంత వరకు మూసా అలైహిస్సలాంకు అలసట అనిపించలేదు. అతని బాలకుడు సేవకుడు అతనితో ఇలా అన్నారు: మీకు తెలుసా, మనం ఆ బండ దగ్గర కూర్చున్నప్పుడు నేను చేపను మర్చిపోయాను, మరియు శైతాన్ తప్ప మరెవరూ దాని గురించి మీకు చెప్పకుండా నన్ను మర్చిపోయేలా చేశారు, మరియు అది ఒక అద్భుతమైన రీతిలో సముద్రంలోకి వెళ్ళిపోయింది. అలా ఆ చేపకు ఒక దారి ఏర్పడింది. అది వారిని ఆశ్చర్యపరిచింది. మూసా అలైహిస్సలాం మనం వెతుకుతున్న ప్రదేశం అదే అన్నారు. కాబట్టి వారిద్దరూ ఆ బండను చేరుకునే వరకు వెనక్కి నడిచారు. అక్కడ వారు ఒక వస్త్రం కప్పుకొని పడుకొని ఉన్న ఒక వ్యక్తిని చూశారు. మూసా అలైహిస్సలాం అతనికి
సలాం చేయగా అతను, మీ దేశంలో ప్రజలు ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారు అని బదులిచ్చారు. మూసా అలైహిస్సలాం, నేను మూసా అలైహిస్సలాంను అన్నారు. ఆ వ్యక్తి, నేను బనీ ఇస్రాయల్ వంశానికి చెందిన మూసా అని అడిగాను. మూసా అలైహిస్సలాం ఇలా అన్నారు, అవును, అల్లా మీకు బోధించిన విషయాలలో కొన్నింటిని మీకు మూసా అలైహిస్సలాం ఇలా అన్నారు, అవును, అల్లా మీకు బోధించిన విషయాలలో కొన్నింటిని మీరు నాకు బోధించడానికే నేను మీ వద్దకు వచ్చాను. దానికి ఆయన ఇలా అన్నారు, ఓ మూసా, అల్లా నాకు బోధించిన కానీ నీకు తెలియని అల్లా జ్ఞానంలో కొంత నా వద్ద ఉంది. అలాగే అల్లా మీకు బోధించిన కానీ నాకు తెలియని అల్లా జ్ఞానంలో కొంత మీ వద్ద ఉంది. మూసా అలైహిస్సలాం, నేను మిమ్మల్ని అనుసరించవచ్చా అని అడిగారు. దానికి ఆయన ఇలా అన్నారు, కానీ మీరు నాతో సహనం వహించలేరు, ఎందుకంటే మీకు అర్థం కాని విషయాల పట్ల మీరు ఎలా సహనం వహించగలరు? మూసా అలైహిస్సలాం ఇలా అన్నారు, అల్లా తలుచుకుంటే నేను నిజంగా సహనశీలిగా ఉంటాను, మరియు నేను ఏ విషయంలోనైనా మీకు అవిధేయత చూపను. కాబట్టి వారిద్దరూ సముద్ర తీరం వెంబడి నడవడం ప్రారంభించారు. ఒక పడవ వారిని దాటి వెళ్ళింది. వారు ఆ పడవ సిబ్బందిని తమను ఎక్కించుకోమని అడిగారు. ఆ సిబ్బంది అల్ ఖిజ్ర్ను గుర్తించి ఎటువంటి రుసుము లేకుండా వారు పడవలోకి ఎక్కించుకున్నారు. వారు పడవలో ఉన్నప్పుడు ఒక పిచ్చుక వచ్చి పడవ అంచున నిలబడి తన ముక్కుతో 1-2 సార్లు సముద్రంలో ముంచింది. అల్ ఖిజ్ర్ మూసాతో ఇలా అన్నారు, ఓ మూసా, నా జ్ఞానం మరియు నీ జ్ఞానం అల్లా జ్ఞానాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. కేవలం ఈ పిచ్చుక తన ముక్కుతో సముద్రపు నీటిని ఎంత తగ్గించిందో అంత మాత్రమే. అప్పుడు అకస్మాత్తుగా అల్ ఖిజ్ర్ ఒక గొడ్డలి తీసుకొని ఒక పలకను పెకిలించారు. అతను గొడ్డలితో పలకను పెకిలించేంత వరకు మూసా అలైహిస్సలాం దానిని గమనించలేదు. మూసా అలైహిస్సలాం అతనితో, నువ్వేం చేశావు? వారు మన నుండి ఏమీ తీసుకోకుండానే మనల్ని పడవలోకి ఎక్కించుకున్నారు. అయినా నువ్వేమో దానిలోని ప్రయాణికులను ముంచివేయడానికి వారి పడవలో ఉద్దేశపూర్వకంగా ఒక రంధ్రం చేశావు. నిశ్చయంగా ఒక ఘోరమైన పని చేశావు అన్నారు. అల్ ఖిజ్ర్ బదిలిస్తూ, నువ్వు నా పట్ల సహనంగా ఉండలేవని నేను నీకు చెప్పలేదా అన్నారు. మూసా అలైహిస్సలాం బదిలిస్తూ, నేను మర్చిపోయిన దానికి నన్ను నిందించవద్దు, నా తప్పుకు నాపై కఠినంగా ఉండవద్దు అన్నారు. కాబట్టి మూసా అలైహిస్సలాం చెప్పిన మొదటి సాకు తాను మర్చిపోయాననేది. వారు సముద్రాన్ని దాటి వెళ్ళినప్పుడు ఇతర పిల్లలతో ఆడుకుంటున్న ఒక బాలుడిని దాటి వెళ్ళారు. అల్ ఖిజ్ర్ ఆ బాలుడి తలను పట్టుకొని తన చేతితో ఈ విధంగా పీకేశారు. హదీస్ ఉపకర్త సుఫ్యాన్ ఏదో పండును కొస్తున్నట్లుగా తన వేలి కొనలతో చూపించారు. మూసా అతనితో, ఏ మనిషిని చంపని ఒక అమాయకుడిని చంపావా? నువ్వు నిజంగా ఒక ఘోరమైన పని చేశావు అన్నారు. అల్ ఖిజ్ర్, నాతో మీరు సహనంగా ఉండలేరని నేను మీకు చెప్పలేదా అన్నారు. మూసా అలైహిస్సలాం దాని తర్వాత, నేను నిన్ను దేని గురించి అయినా అడిగితే నాతో రావద్దు, నేను నీకు ఒక సాకు చెప్పాను అన్నారు. అప్పుడు వారిద్దరూ ముందుకు సాగి ఒక గ్రామంలో కొంతమంది ప్రజల వద్దకు చేరుకున్నారు. మరియు వారు ఆ ఊరి నివాసిని కట్టెలు అడిగారు, కానీ వారు వారిని అతిథులుగా స్వీకరించడానికి నిరాకరించారు. అప్పుడు వారు అక్కడ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక గోడను చూశారు, మరియు ఖిజ్ర్ కేవలం తన చేతులతో తాకడం ద్వారా దానిని బాగు చేశారు. హదీస్ ఉపవాక్యాత అయిన సుఫ్యాన్ అల్ ఖిజ్ర్ గోడలపై తన చేతులు పైకి ఎలా జరిపారో చూపిస్తూ తన చేతులతో సైగ చేశారు. మూసా అలైహిస్సలాం ఇలా అన్నారు, మనం పిలిచిన ప్రజలు వీరే, కానీ వీరు మనకు ఆహారం ఇవ్వలేదు, అతిథులుగా ఆతిథ్యం కూడా ఇవ్వలేదు. అయినా మీరు వారి గోడను బాగు చేశారు. మీకు ఇష్టమైతే దానికి కూలి తీసుకోవచ్చు కదా. అల్ ఖిజ్ర్ అలైహిస్సలాం ఇలా అన్నారు, ఇది మనిద్దరి మధ్య వీడ్కోలు, మరియు మీరు సహనం వహించలేకపోయిన ఆ విషయాల వివరణను మీకు చెబుతాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా అన్నారు, మూసా అలైహిస్సలాం సహనం వహించి ఉంటే బాగుండేదని మేము కోరుకుంటున్నాం. దాని ద్వారా అల్లాహ్ వారి కథ గురించి మాకు మరింత చెప్పి ఉండేవారు. ఉపవాక్యాత సుఫ్యాన్ ఇలా అన్నారు, ప్రవక్త ఇలా అన్నారు, అల్లాహ్ మూసాపై తన కరుణను కురిపించుగాక, అతను సహనం వహించి ఉంటే వారి విషయం గురించి మాకు మరింత చెప్పి ఉండేవారు. సంఖ్య 614. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అల్ ఖిజ్ర్ ఒక బీడుపడిన తెల్లని భూమిపై కూర్చున్నందున అతనికి ఆ పేరు వచ్చింది. అతను దానిపై కూర్చున్న తర్వాత అది మొక్కలతో పచ్చగా మారింది. సంఖ్య 615. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా అన్నారు, బనీ ఇస్రాయిల్తో ఇలా చెప్పబడింది, వినయంతో సాష్టాంగ నమస్కారం చేస్తూ మరియు పశ్చాత్తాపం అని చెబుతూ పట్టణం యొక్క ద్వారంలోకి ప్రవేశించండి. కానీ వారు ఆ పదాన్ని మార్చారు, మరియు వారు తమ పిడుదల మీద పాకుతూ పట్టణంలోకి ప్రవేశించి జుట్టులో ఒక గోధుమ గింజ అని అన్నారు. హదీస్ 616. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ప్రవక్త మూసా అలైహిస్సలాం సిగ్గరి మరియు తన తీవ్రమైన సిగ్గు కారణంగా
తన శరీరాన్ని పూర్తిగా కప్పుకొనేవారు. ఇస్రాయిల్ సంతతికి చెందిన ఒక వ్యక్తి అతని చర్మంలో కుష్ఠవ్యాధి కానీ, వృషణాల హెర్నియా కానీ, లేదా మరేదైనా లోపం ఉండటం వల్లనే అతను తన శరీరాన్ని ఈ విధంగా కప్పుకుంటున్నారు అని చెప్పి అతన్ని బాధపెట్టారు. వారు అతని గురించి చెప్పిన మాటల నుండి మూసా అలైహిస్సలాంను విముక్తి చేయాలని అల్లా సంకల్పించారు. కాబట్టి ఒకరోజు మూసా ఏకాంతంలో ఉన్నప్పుడు తన బట్టలు తీసి ఒక రాయి మీద పెట్టి స్నానం చేయడం ప్రారంభించారు. స్నానం ముగిశాక అతను తన బట్టలు తీసుకోవడానికి వాటి వైపు కదిలారు. కానీ ఆ రాయి అతని బట్టలు తీసుకొని ఎగిరిపోయింది. మూసా తన చేతికర్రను తీసుకొని ఒక రాయి, నా వస్త్రాన్ని నాకు తిరిగి ఇవ్వు అని చెబుతూ రాయి వెనుక పరిగెత్తారు. అతను బనీ ఇస్రాయిల్ అనే ఒక తెగ దగ్గరకు చేరుకునే వరకు వెళ్ళారు. అప్పుడు వారు అతన్ని నగ్నంగా చూసి అల్లా సృష్టించిన వాటిలో అతనే ఉత్తముడని గ్రహించారు. వారు అతనిపై మోపిన ఆరోపణల నుండి అల్లా అతన్ని నిర్దోషిగా ప్రకటించారు. ఆ రాయి అక్కడ నుండి ఆగిపోయింది. మూసా అలైహిస్సలాం తన వస్త్రాన్ని ధరించి తన కర్రతో ఆ రాయిని కొట్టడం ప్రారంభించారు. అల్లా సాక్షిగా ఆ రాయిపై ఇప్పటికీ ఆ దెబ్బల జాడలు 3, 4 లేదా 5 గుర్తులు ఉన్నాయి. అల్లాహ్ తన ఈ వాక్యంలో దీనినే సూచిస్తున్నారు. ఓ విశ్వాసులారా, మూసాను బాధపెట్టిన వారిలా మీరు ఉండకండి. కానీ వారు చేసిన ఆరోపణలలో అల్లాహ్ అతని నిర్దోషిత్వాన్ని నిరూపించారు మరియు అతను అల్లాహ్ దృష్టిలో గౌరవనీయుడు. సంఖ్య 617. అబ్దుల్లా రజల్లాతల అనుహు గారి కథనం. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు ఏదో పంచిపెట్టారు. ఒక వ్యక్తి, ఈ పంపిణీ అల్లాహ్ అనుగ్రహం కోరుతూ న్యాయంగా చేయబడలేదు అన్నారు. నేను ప్రవక్త వద్దకు వెళ్ళి ఆయనకు ఈ విషయం చెప్పాను. ఆయనకు ఎంత కోపం వచ్చిందంటే ఆయన ముఖంలో కోపపు ఛాయలు నాకు కనిపించాయి. అప్పుడు ఆయన అల్లాహ్ మూసా అలైహిస్సలాంపై తన కరుణను కురిపించగాక, ఎందుకంటే అతను దీనికంటే ఎక్కువ చెడుగా బాధించబడ్డాడు. అయినప్పటికీ అతను సహనంతో ఓర్చుకున్నాడు అన్నారు. సంఖ్య 618. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం. మేము అల్లా ప్రవక్తతో కలిసి పండ్లు కోసుకుంటూ ఉన్నాం. అరక్ చెట్ల ఫలాలను గురించి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నల్లని పండును కోయండి, ఎందుకంటే అది ఉత్తమమైనది. అప్పుడు సహచరులు, మీరు గొర్రెల కాపరిలా ఉండేవారా అని అడిగేవారు. దానికి ఆయన, గొర్రెల కాపరి కానీ ప్రవక్త ఎవరూ లేరు అని జవాబిచ్చారు. సంఖ్య 619. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మృత్యుదూతను మూసా అలైహిస్సలాం వద్దకు పంపారు. అతను మూసా అలైహిస్సలాం వద్దకు రాగానే మూసా అలైహిస్సలాం అతని కంటిపై చెంపదెబ్బ కొట్టారు. ఆ దూత తన ప్రభు వద్దకు తిరిగి వెళ్ళి, చావడానికి ఇష్టపడని ఒక బానిస వద్దకు నన్ను పంపావు అని అన్నారు. అప్పుడు అల్లాహ్ అతని వద్దకు తిరిగి వెళ్ళి, ఒక ఎద్దు వీపుపై చెయ్యి పెట్టమని చెప్పు, దాని కిందకు వచ్చే ప్రతి వెంట్రుకకు అతనికి 1 సంవత్సరం ఆయుష్ పంచబడుతుంది అని అన్నారు. మూసా అలైహిస్సలాం, ఓ ప్రభు, ఆ తర్వాత ఏమి జరుగుతుంది అని అడిగారు. అల్లాహ్, అయితే మరణం అని జవాబిచ్చారు. మూసా అలైహిస్సలాం, అది ఇప్పుడే రాని అన్నారు. ఆ తర్వాత మూసా అలైహిస్సలాం తన పవిత్ర భూమికి సమీపంలో రాయి విసిరేంత దూరంలో మరణించేలా చేయమని అల్లాను వేడుకున్నారు. అబూ హురైరా రజల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నేను అక్కడ ఉంటే దారి పక్కన ఉన్న ఎర్ర ఇసుక దిబ్బ కింద అతని సమాధిని మీకు చూపించేవాడిని. సంఖ్య హదీస్ 620. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక ముస్లింకు ఒక యూదునికి మధ్య గొడవ జరిగింది. ఆ ముస్లిం ప్రమాణం చేస్తూ సమస్త ప్రజల కంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రాధాన్యతనిచ్చిన ఆయన సాక్షిగా అన్నారు. దానికి యూదుడు, సమస్త ప్రజల కంటే మూసా అలైహిస్సలాంకు ప్రాధాన్యతనిచ్చిన ఆయన సాక్షిగా అన్నారు. తనకు మధ్య జరిగిన విషయాన్ని ప్రవక్తకు చెప్పడానికి వచ్చిన యూదుడిని ఆ ముస్లిం చెయ్యి ఎత్తి చెంపదెబ్బ కొట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మూసా కంటే నాకు ఆధిక్యత ఇవ్వకు, ఎందుకంటే తీర్పు దినాన ప్రజలు అపస్మారక స్మృతిలోకి వెళ్తారు మరియు అల్లా సింహాసనం యొక్క ఒకవైపు నిలబడి ఉన్న మూసాను చూడటానికి స్పృహ పొందిన వారిలో నేను మొదటి వాడిని అవుతాను. అతను స్పృహ కోల్పోయిన వారిలో ఉన్నాడో, లేక నాకంటే ముందే స్పృహలోకి వచ్చాడో, లేదా అల్లాహ్ అతనిని మినహాయించిన వారిలో ఉన్నారో నాకు తెలియదు. సంఖ్య 621. అబూ హురైరా రజీ అల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఆదాం మరియు మూసా ఒకరితో ఒకరు వాదించుకున్నారు. మూసా అలైహిస్సలాం ఆదాం అలైహిస్సలాంతో ఇలా అన్నారు: నువ్వే ఆదాం, నీ తప్పిదం నిన్ను స్వర్గం నుండి వెలివేసింది. ఆదాం అలైహిస్సలాం అతనితో ఇలా అన్నారు: నువ్వే మూసా, నిన్ను అల్లాహ్ తన సందేశ వాహకుడిగా మరియు ఆయన నేరుగా మాట్లాడే వ్యక్తిగా ఎంచుకున్నారు.
అయినా నా సృష్టికి ముందే నా విధిలో రాయబడిన దానికోసం నన్ను నిందిస్తావా? అల్లా ప్రవక్త 2 సార్లు ఇలా అన్నారు. కాబట్టి ఆదం మూసా అలైహిస్సలాంను అధిగమించారు. సంఖ్య 622. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా వద్దకు వచ్చి ఇలా అన్నారు. అన్ని జాతులు నా ముందు ప్రదర్శించబడ్డాయి మరియు నేను దిగంతాన్ని కప్పివేస్తున్న ఒక పెద్ద జన సమూహాన్ని చూశాను. ఎవరో ఇలా అన్నారు, వీరు మూసా మరియు అతని అనుచరులు. సంఖ్య 623. అబు మూసా గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, పురుషులలో చాలామంది పరిపూర్ణతను సాధించారు, కానీ స్త్రీలలో ఎవరూ ఈ స్థాయికి చేరుకోలేదు. ఫిరౌన్ భార్య అయిన ఆషియా మరియు ఇమ్రాన్ కుమార్తె అయిన మరియం తప్ప. మరియు నిస్సందేహంగా ఇతర స్త్రీల కంటే ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా యొక్క శ్రేష్టత ఇతర భోజనాల కంటే తరీద్ అనగా మాంసం మరియు రొట్టెలతో చేసిన వంటకం యొక్క శ్రేష్టత వంటిది. సంఖ్య 624. అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రవక్త ఇలా అన్నారు, నేను యూనుస్ కంటే ఉత్తముడని మీలో ఎవరూ అనకూడదు. ముసద్ది ఇలా జోడించారు, యూనుస్ బిన్ మత్తా. హదీస్ 625. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లా యొక్క ఏ దాసుడు నేను యూనుస్ బిన్ మత్తా కంటే గొప్పవాడిని అని అనకూడదు. కాబట్టి ప్రవక్త అతని పేరుతో పాటు అతని తండ్రి పేరును కూడా ప్రస్తావించారు. హదీస్ 626. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ఒక యూదుడు ఏదో అమ్ముతుండగా అతనికి నచ్చని ధరను ప్రతిపాదించారు. అప్పుడు అతను, కాదు, మానవులందరిపై మూసా అలైహిస్సలాంకు ఆధిక్యతను ప్రసాదించిన ఆయనపై ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నారు. అతని మాటలు విని ఒక అన్సారీ వ్యక్తి లేచి అతనిపై చెంపదెబ్బ కొట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన మధ్య ఉన్నప్పటికీ మానవులందరూ పై మూసాకు ఆధిక్యతను ప్రసాదించిన ఆయనపై ప్రమాణం చేసి చెబుతున్నావా అన్నారు. ఆ యూదుడు ప్రవక్త వద్దకు వెళ్ళి, అబుల్ ఖాసిం, నాకు హామీ మరియు భద్రతా ఒప్పందం ఉన్నాయి, కాబట్టి ఫలానా వ్యక్తికి నన్ను చెంపదెబ్బ కొట్టే హక్కు ఏమిటి అని అన్నారు. ప్రవక్త అతడిని ఎందుకు కొట్టావో అని అడిగారు. అతను ఆయనకు మొత్తం కథను చెప్పారు. ప్రవక్తకు కోపం కట్టలు తెంచుకుంది. ఆయన ముఖంలో ఆగ్రహం వెల్లువెత్తేంత వరకు మరియు ఇలా అన్నారు, అల్లా ప్రవక్తలలో ఏ ప్రవక్తకు ఆధిక్యతను ఇవ్వవద్దు. అల్లా ప్రవక్తలలో ఏ ప్రవక్తకు ఆధిక్యతను ఇవ్వవద్దు. ఎందుకంటే బూర ఊదినప్పుడు అల్లా మినహాయించిన వారు తప్ప భూమి మీద మరియు ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అపస్మారక స్థితిలోకి వెళ్తారు. బూర 2వసారి ఊదబడుతుంది మరియు అల్లా సింహాసనాన్ని అధిష్ఠించిన మూసాను చూడటానికి పునరుత్థాన దినం పొందిన వారిలో నేను మొదటివాణ్ణి అవుతాను. 2వసారి ఊదబడుతుంది బూర మరియు అల్లా సింహాసనాన్ని అధిష్ఠించిన మూసాను చూడటానికి తీర్పు దినం పునరుత్థానం పొందిన వారిలో నేను మొదటివాడిని అవుతాను. తూరు యొక్క తీర్పు దినాన మూసా అలైహిస్సలాం పొందిన అపస్మారక స్థితి అతనికి సరిపోయిందో లేక అతను నాకంటే ముందే లేచాడో నాకు తెలియదు. మరియు యూనుస్ బిన్ మత్తా కంటే ఉత్తముడు ఎవరూ లేరని నేను చెప్పను. సంఖ్య 627. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రవక్త ఇలా అన్నారు, నేను యూనుస్ బిన్ మత్తా కంటే ఉత్తముడనని ఎవరూ అనకూడదు. సంఖ్య 628. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, దావూద్కు జబూర్ అనగా కీర్తనలను పఠించడం సులభతరం చేయబడింది. అతను తన స్వారీ జంతువులకు జీను కట్టమని ఆజ్ఞాపించేవాడు మరియు వాటికి జీను కట్టకముందే జబూర్ పఠనాన్ని పూర్తి చేసేవాడు. మరియు అతను తన శారీరక శ్రమ ద్వారా సంపాదించిన దాని నుండి తప్ప మరెప్పుడూ తినేవాడు కాదు. సంఖ్య 629. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఇలా అన్నానని అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అల్లా సాక్షిగా నేను బతికి ఉన్నంత కాలం పగలంతా ఉపవాసం ఉంటాను మరియు రాత్రి ప్రార్థన చేస్తాను. దానిపై అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను అడిగారు, నేను బతికి ఉన్నంత కాలం పగలంతా ఉపవాసం ఉంటాను మరియు రాత్రి ప్రార్థన చేస్తాను అని చెప్పేది నువ్వేనా? నేను అవును, నేను అలా అన్నాను అని చెప్పాను. ఆయన అన్నారు, మీరు అలా చేయలేరు. కాబట్టి కొన్నిసార్లు ఉపవాసం ఉండండి, కొన్నిసార్లు ఉండకండి. నమాజు చేసి నిద్రపోండి. నెలకు 3 రోజులు ఉపవాసం ఉండండి, ఎందుకంటే ఒక మంచి పనికి లభించే ప్రతిఫలం 10 రెట్లు పెరుగుతుంది. కాబట్టి నెలకు 3 రోజుల ఉపవాసం 1 సంవత్సరపు ఉపవాసానికి సమానం. నేను అన్నాను, ఓ అల్లా ప్రవక్త, నేను ఇంతకంటే ఎక్కువగా ఉపవాసం చేయగలను. ఆయన అన్నారు, ప్రతి 3వ రోజు ఉపవాసం ఉండండి. నేను అన్నాను, నేను అంతకంటే ఎక్కువ ఉపవాసం చేయగలను. ఆయన అన్నారు, 1 రోజు విడిచి 1 రోజు ఉపవాసం ఉండండి. ఇదే దావూద్ అలైహిస్సలాం యొక్క ఉపవాసం.
ఇది అత్యంత మితమైన ఉపవాసం. నేను అన్నాను, ఓ అల్లా ప్రవక్త, నేను అంతకంటే ఎక్కువ ఉపవాసం చేయగలను. ఆయన అన్నారు, దానికంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. సంఖ్య 630. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రజల్లాతలన్హు గారి కథనం. ప్రవక్త నాతో ఇలా అన్నారు, నువ్వు రాత్రులన్నీ నమాజు చేస్తావని, పగలంతా ఉపవాసం పాటిస్తావని నాకు తెలియజేయబడింది. ఇది నిజమేనా? నేను అవును అని జవాబిచ్చాను. ఆయన అన్నారు, నువ్వు అలా చేస్తే నీ కళ్ళు బలహీనపడతాయి మరియు నీకు విసుగు వస్తుంది. కాబట్టి నెలకు 3 రోజులు ఉపవాసం ఉండండి. ఎందుకంటే ఇది 1 సంవత్సరం మొత్తం ఉపవాసానికి సమానం అవుతుంది. నేను ఇంతకంటే ఎక్కువ ఉపవాసం ఉండగలనని భావిస్తున్నాను అని అన్నాను. ఆయన, అయితే ప్రవక్త దావూద్ అలైహిస్సలాం ఉపవాసం వలె ఉపవాసం ఉండండి. ఆయన ఒకరోజు విడిచి ఒకరోజు ఉపవాసం ఉండేవారు మరియు శత్రువును ఎదుర్కొన్నప్పుడు పారిపోయేవారు కాదు అన్నారు. సంఖ్య 631. అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త నాతో ఇలా అన్నారు, అల్లాహకు అత్యంత ప్రియమైన దావూద్ అలైహిస్సలాం యొక్క ఉపవాసం ప్రవక్త దావూద్ అలైహిస్సలాం యొక్క ఉపవాసం. ఆయన ఒకరోజు విడిచి ఒకరోజు ఉపవాసం ఉండేవారు. మరియు అల్లాహకు అత్యంత ప్రియమైన ప్రార్థన దావూద్ అలైహిస్సలాం యొక్క ప్రార్థన. ఆయన రాత్రిలో మొదటి సగం సేపు నిద్రపోయి అందులో 1/3 వంతు ప్రార్థన చేసి అందులో 6వ వంతు నిద్రపోయేవారు. సంఖ్య 632. ముజాహిద్ రజల్లాహు గారి కథనం. నేను ఇబ్నే అబ్బాస్ను అడిగాను, సూరా సద్ పఠించేటప్పుడు మనం సజ్దా చేయాలా? పఠించేటప్పుడు మనం సజ్దా చేయాలా? ఆయన ఆ సూరాను పఠించారు. అందులో ఈ భాగం ఉంది, మరియు అతని సంతతిలో దావూద్, సులైమాన్ వరకు, కాబట్టి వారి మార్గదర్శకత్వాన్ని అనుసరించండి. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు, వారిని అనగా పూర్వపు ప్రవక్తలను అనుసరించమని ఆజ్ఞాపించిన వారిలో మీ ప్రవక్త కూడా ఉన్నారు. సంఖ్య 633. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారి కథనం. సూరాయ సాద్లోని సాష్టాంగ సజ్దా తప్పనిసరి సజ్దాలలో ఒకటి కాదు. అయినప్పటికీ నేను ప్రవక్తను చూశాను. అల్లాహ్ యొక్క ఈ వాక్యాన్ని పఠిస్తూ ఆయన సజ్దా చేస్తున్నారు. మరియు దావూద్ అలైహిస్సలాంకు మేము సులైమాన్కు ఇచ్చాము. అతను ఎంత శ్రేష్టమైన దాసుడు. ఎల్లప్పుడూ పశ్చాత్తాపంతో మా వద్దకు తిరిగి వచ్చేవారు. మరియు ఆయన వాక్యం సూరా 38లో 30 ఆయత్. ఆయన అన్నారు, నా ప్రభు, నన్ను క్షమించు మరియు నన్ను అనుగ్రహించు. నా తర్వాత మరెవరికి చెందని రాజ్యాన్ని నాకు ప్రసాదించు. సూరా 35 ఆయత్. సులైమాన్ అలైహిస్సలాం. మరియు ఆయన వాక్యం, మరియు వారు సూరా బకరాలో 102వ ఆయత్. మరియు వారు సులైమాన్ జీవించి ఉన్న కాలంలో శైతానులు అబద్ధంగా ప్రచారం చేసిన మాయాజాలాన్ని అనుసరించారు. సంఖ్య 634. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నిన్న నా ప్రార్థన భంగపరచడానికి జిన్నులలోని ఒక బలమైన దెయ్యం అకస్మాత్తుగా నా వద్దకు వచ్చింది. కానీ అల్లాహ్ దానిని లొంగ తీసుకునే శక్తిని నాకు ఇచ్చారు. అందువల్ల నేను దానిని పట్టుకొని మీరందరూ చూసేలా మసీదు స్తంభాలలో ఒకదానికి కట్టేయాలని అనుకున్నాను. కానీ నా సోదరుడైన సులైమాన్ చేసిన ప్రార్థన నాకు గుర్తుకు వచ్చింది. నా తర్వాత మరెవరికి చెందని ఒక రాజ్యాన్ని నాకు ప్రసాదించు. కాబట్టి నేను అతనిని శపించబడిన వాడిగా వెళ్ళనిచ్చాను. సంఖ్య 635. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, దావూదు కుమారుడైన సులైమాన్ ఇలా అన్నారు, ఈ రాత్రి నేను 70 మంది స్త్రీలతో శయనిస్తాను. వారిలో ప్రతి ఒక్కరూ అల్లాహ్ మార్గం కోసం పోరాడే యోధుడైన బిడ్డను కంటారు. అతడి సహచరుడు అల్లాహ్ తలుచుకుంటే అన్నారు. కానీ సులైమాన్ అలా అనలేదు. అందువల్ల ఆ స్త్రీలలో ఒకరి తప్ప మరెవరూ గర్భవతులు కాలేదు. ఆమె సగం బిడ్డకు జన్మనిచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు, ఒకవేళ ప్రవక్త సులైమాన్ అలా అంటే అల్లాహ్ తలుచుకుంటే అని చెప్పి ఉంటే ఆయనకు అల్లాహ్ మార్గంలో పోరాడే బిడ్డలు పుట్టి ఉంటారు. సుహైబ్ మరియు ఇబ్నే అబీ అజ్-జినాద్ రజల్లాహు గారు ఇలా అన్నారు, 70 మంది కంటే 90 మంది స్త్రీలు ఎక్కువ సరైనది. సంఖ్య 636. అబూజర్ రజల్లాహు గారి కథనం ప్రకారం నేను ఓ అల్లాహ్ ప్రవక్త, ఏ మసీదు మొదట నిర్మించబడింది అని అడిగాను. ఆయన మస్జిదుల్ హరామ్ అని జవాబిచ్చారు. నేను తర్వాత ఏది నిర్మించబడింది అని అడిగాను. ఆయన మస్జిదుల్ అక్సా అనగా జెరూసలేం అని జవాబిచ్చారు. నేను వాటి మధ్య కాల వ్యవధి ఎంత అని అడిగాను. ఆయన 40 సంవత్సరాలు అని జవాబిచ్చారు. ఆ తర్వాత ఆయన మీకు
ఎక్కడ నమాజ్ సమయం వచ్చినా నమాజ్ చేయండి, ఎందుకంటే ఈ భూమి అంతా మీకు ఆరాధన స్థలమే అని అన్నారు. హదీస్ 637. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా ఉదాహరణ మరియు ప్రజల ఉదాహరణ నిప్పు రాజేసి అందులో చిమ్మటలు, సీతాకోక చిలుకలు మరియు ఇతర కీటకాలను పడివేసిన ఒక వ్యక్తి వంటిది. ఆయన ఇంకా ఇలా అన్నారు: ఇద్దరు స్త్రీలు ఉండేవారు, వారిద్దరికీ చెరొక బిడ్డ ఉండేది. ఒక తేడవలు వచ్చి వారిలో ఒక బిడ్డను ఎత్తుకుపోయింది. అప్పుడు రెండో ఆమె అది నీ బిడ్డను ఎత్తుకుపోయింది అని చెప్పింది. మొదటి ఆమె కానీ అది నీ బిడ్డను ఎత్తుకుపోయింది అని అంది. కాబట్టి వారిద్దరు ఆ విషయాన్ని దావూద్ అలైహిస్సలాం వద్దకు తీసుకెళ్లారు. ఆయన బతికి ఉన్న బిడ్డను పెద్ద వయసున్న స్త్రీకి ఇవ్వాలని తీర్పిచ్చారు. కాబట్టి వారిద్దరూ దావీద్ బిన్ సులైమాన్ వద్దకు వెళ్ళి ఆయనకు ఈ విషయం గురించి తెలియజేయగా సులైమాన్ బిన్ దావూద్ ఆయన ఆ బిడ్డను 2 ముక్కలుగా కోసి వారిద్దరికి పంచిపెట్టడానికి నాకు ఒక కత్తి తీసుకురండి అని చెప్పారు. ఆ యువతి ఇలా అంది: అల్లా మీపై కరుణ చూపుగాక, అలా చేయవద్దు, ఎందుకంటే అది ఆమె రెండవ మహిళ యొక్క బిడ్డ. కాబట్టి అతను ఆ బిడ్డను ఆ యువతికి ఇచ్చారు. సంఖ్య 638. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం: విశ్వసించి తమ విశ్వాసాన్ని తప్పుతో కలపని వారు అనే వాక్యం అవతరించినప్పుడు ప్రవక్త సహచరులు ఇలా అన్నారు: మనలో ఎవరు తమ విశ్వాసాన్ని తప్పుతో కలపలేదు. అప్పుడు అల్లా ఇలా అవతరింపజేశారు: అల్లాతో పాటు మరెవరిని ఆరాధించవద్దు, నిశ్చయంగా అల్లాతో పాటు ఇతరులను ఆరాధించడం ఒక పెద్ద తప్పు. సంఖ్య 639. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం: విశ్వసించి తమ విశ్వాసాన్ని తప్పుతో కలపని వారు అనే వాక్యం అవతరించినప్పుడు ప్రవక్త సహచరులు ఇలా అన్నారు: మనలో ఎవరు తమ విశ్వాసాన్ని తప్పుతో కలపలేదు. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు: అల్లాతో పాటు మరెవరిని ఆరాధించవద్దు, నిశ్చయంగా అల్లాతో పాటు ఇతరులను ఆరాధించడం ఒక పెద్ద తప్పు. అది అవతరించినప్పుడు ముస్లింలు దానిని చాలా కఠినమైనదిగా భావించి, ఓ అల్లా ప్రవక్త, మాలో ఎవరు తనకు తాను అన్యాయం చేసుకోరు అని అడిగారు. దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు: ఆ వచనం యొక్క అర్థం ఇది కాదు, కానీ ఆ అన్యాయం అంటే అల్లాహ్ ఆరాధనలో ఇతరులను భాగస్వాములను చేయడం. లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఉపదేశిస్తూ చెప్పిన మాట మీరు వినలేదా? ఓ నా కుమారుడా, అల్లాహ్ ఆరాధనలో ఇతరులను భాగస్వాములను చేయకు, నిశ్చయంగా అల్లాహ్ ఆరాధనలో ఇతరులను భాగస్వాములను చేయడం చాలా పెద్ద అన్యాయం. సంఖ్య 640. మాలిక్ బిన్ ససా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వర్గారోహణ రాత్రి గురించి వారితో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు: అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం నన్ను తీసుకొని 2వ స్వర్గానికి చేరుకునే వరకు పైకి వెళ్ళారు. అక్కడ ఆయన ద్వారం తెరవమని అడిగారు, కానీ ఎవరు అని అడగబడింది. జిబ్రాయిల్ అలైహిస్సలాం నేనే జిబ్రాయిల్ అని జవాబిచ్చారు. నీతో పాటు ఎవరున్నారు అని అడగబడింది. ఆయన ముహమ్మద్ అని జవాబిచ్చారు. అతన్ని పిలిచారా అని అడగబడింది. అవును అని ఆయన చెప్పారు. మేము 2వ స్వర్గానికి చేరుకున్నప్పుడు నేను యహ్యా మరియు జీసస్లను, ఈసా అలైహిస్సలాంలను చూశాను. వారి బంధువులు జిబ్రాయిల్, వీరు యహ్యా మరియు ఈసా అలైహిస్సలాం, కాబట్టి వీరికి వందనం చెయ్యి, సలాం చెయ్యి అని అన్నారు. నేను వారికి సలాం చేశాను మరియు వారు స్వాగతం ఓ పుణ్యాత్ముడా మరియు పుణ్యాత్ముడా అని చెబుతూ సలాం తిరిగి చేశారు. హదీసు 641. సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఆదాం సంతతిలో పుట్టిన ప్రతి ఒక్కరిని శైతాన్ తాకుతుంది. అందువల్ల మరియం మరియు ఆమె బిడ్డ తప్ప పుట్టినప్పుడు ప్రతి బిడ్డ శైతాన్ స్పర్శ వల్ల బిగ్గరగా ఏడుస్తుంది అని అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను. ఆ తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా పఠించారు: ఆమె కోసం మరియు ఆమె సంతతి కోసం బహిష్కృతుడైన శైతాన్ నుండి నేను నీ శరణును కోరుతున్నాను. సూరా ఆల్ ఇమ్రాన్లో 36వ ఆయత్. హదీసు 642. అలీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఇమ్రాన్ కుమార్తె అయిన మరియం ఆమె కాలంలో ప్రపంచంలో స్త్రీలలో ఉత్తమరాలు మరియు ఖదీజా రజియల్లాహు అన్హా ఈ జాతిలో స్త్రీలలో ఉత్తమరాలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను. సంఖ్య 643. అబూ ముసా అల్ అషరీ గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఇతర భోజనాలతో పోలిస్తే సరీద్ అనగా మాంసం మరియు రొట్టెల వంటకం యొక్క శ్రేష్టత వంటిదే. ఇతర స్త్రీలతో పోలిస్తే ఆయిషా రజియల్లాహు అన్హా యొక్క శ్రేష్టత. చాలామంది పురుషులు పరిపూర్ణత స్థాయికి చేరుకున్నారు,
కానీ ఇమ్రాన్ కుమార్తె మరియు ఫిరౌన్ భార్య అయిన ఆయిషా రజల్లాహు ఫిరౌన్ భార్య అయిన ఆయిషా అయిన మరియం తప్ప మరే స్త్రీ కూడా అటువంటి స్థాయికి చేరుకోలేరు. ఇమ్రాన్ కుమార్తె అయిన మరియం మరియు ఫిరౌన్ భార్య అయిన ఆసియా తప్ప మరే స్త్రీ కూడా అటువంటి స్థాయికి చేరుకోలేదు. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను, ఒంటెలపై సవారీ చేసే స్త్రీలందరిలో అనగా అరబులలో ఖురైష్ స్త్రీలు ఉత్తములు. వారు తమ సంతానం పట్ల కరుణ మరియు దయ కలిగి ఉంటారు మరియు తమ భర్తల ఆస్తులకు ఉత్తమ సంరక్షకులుగా ఉంటారు. అబూ హురైరా ఇంకా ఇలా అన్నారు, ఇమ్రాన్ కుమార్తె అయిన మరియం ఎన్నడూ ఒంటెపై సవారీ చేయలేదు. సంఖ్య 644. ఉబాదా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైనా అల్లాహ్ ఒక్కడే ఆరాధించబడడానికి అర్హుడు కాదని, ఆయనకు భాగస్వాములు లేరని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని, మరియు ఈసా అలైహి సలాం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త అని, మరియు ఆయన మరియంకు ప్రసాదించిన ఆయన వాక్కు మరియు ఆయన సృష్టించిన ఒక ఆత్మ అని, మరియు స్వర్గం సత్యమని నరకం సత్యమని సాక్ష్యం ఇస్తే అతను చేసిన కర్మలు కొద్దవైనప్పటికీ అల్లాహ్ అతనిని ఆ కర్మలతో సహా స్వర్గంలోకి ప్రవేశింపజేస్తారు. ఉపవాక్యాత అయిన జుందా ఇలా అన్నారు, ఉబాదా రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, అలాంటి వ్యక్తి స్వర్గం యొక్క 8 ద్వారాలలో తనకు నచ్చిన దేని ద్వారానైనా ప్రవేశించగలడు. సంఖ్య 645. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, తొట్టిలో ముగ్గురు తప్ప మరెవరూ మాట్లాడలేదు. మొదటి వారు ఈసా అలైహిస్సలాం, రెండవ బనీ ఇస్రాయిల్ తెగకు చెందిన జురైజ్ అనే వ్యక్తి. అతను నమాజ్ చేస్తుండగా అతని తల్లి వచ్చి అతన్ని పిలిచింది. అతను తనలో తాను ఆమెకు సమాధానం చెప్పాలా లేక నమాజ్ కొనసాగించాలా అని అనుకున్నారు. అతను నమాజ్ కొనసాగించాడు మరియు ఆమెకు సమాధానం చెప్పలేదు. అప్పుడు అతని తల్లి, ఓ అల్లాహ్, అతను వేశ్యల ముఖాన్ని చూసే వరకు మరణించనివ్వకు అంది. కాబట్టి అతను తన ఆశ్రమంలో ఉండగా ఒక స్త్రీ వచ్చి అతన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించింది, కానీ అతను నిరాకరించాడు. కాబట్టి ఆమె ఒక గొర్రెల కాపరి వద్దకు వెళ్ళి అతనితో అక్రమ లైంగిక సంబంధం పెట్టుకొని తనను తాను అతనికి అర్పించుకుంది. ఆ తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ జురైజ్దని చెప్పుకుంది. అందువల్ల ప్రజలు అతని వద్దకు వచ్చి అతని ఆశ్రమాన్ని కూల్చివేసి దాని నుండి అతన్ని వెళ్ళగొట్టి దూషించారు. జురైజ్ స్నానం చేసి నమాజు చేసి ఆ తర్వాత బిడ్డ వద్దకు వచ్చి, ఓ బిడ్డ, నీ తండ్రి ఎవరు అని అడిగారు. ఆ బిడ్డ గొర్రెల కాపరి అని జవాబిచ్చింది. ఇది విన్న తర్వాత ప్రజలు, మేము నీ ఆశ్రమాన్ని బంగారంతో తిరిగి నిర్మిస్తాము అన్నారు. కానీ అతను లేదు, కేవలం మట్టితోనే అని చెప్పారు. మూడో వ్యక్తి ఈ కింది కథకు కథానాయకుడు. బనీ ఇస్రాయిల్ తెగకు చెందిన ఒక స్త్రీ తన బిడ్డకు చనుబాలు ఇస్తుండగా ఒక అందమైన గుర్రపు స్వారీ చేసేవాడు ఆమె పక్క నుంచి వెళ్ళారు. ఆమె, ఓ అల్లాహ్, నా బిడ్డను అతనిలా చెయ్యి అని ప్రార్థించింది. వెంటనే ఆ బిడ్డ చనుబాలు విడిచిపెట్టి ఆ స్వారీ చేసేవాడు వైపు తిరిగి, ఓ అల్లాహ్ అని పలికింది, నన్ను అతనిలా చెయ్యవద్దు. అప్పుడు ఆ బిడ్డ మళ్ళీ ఆమె రొమ్ము చీకడం మొదలుపెట్టింది. అబూ హురైరా ఇంకా ఇలా అన్నారు, ప్రవక్త గారు ప్రదర్శనగా తన వేలు చీకడం నేను ఇప్పుడు చూస్తున్నట్లుగా ఉంది. కొంతసేపటికి ఒక బానిస స్త్రీతో పాటు ప్రజలు అటుగా వెళ్తున్నారు మరియు ఆమె అంటే ఆ బిడ్డ ఇలా అంది, ఓ అల్లాహ్, నా బిడ్డను ఈ బానిస స్త్రీలాగా చేయవద్దు. దానికి ఆ బిడ్డ ఆమె రొమ్మును వదిలి, ఓ అల్లాహ్, నన్ను ఆమెలా చెయ్యి అంది. ఎందుకని ఆమె అడగ్గా ఆ బిడ్డ ఇలా జవాబిచ్చింది, ఆ సవారీ చేసేవాడు నిరంకుశలలో ఒకడు. అయితే ఆ బానిస స్త్రీపై దొంగతనం మరియు అక్రమ లైంగిక సంబంధాలు యొక్క ఆరోపణలు తప్పుగా మోపబడ్డాయి. ఆ సవారీ చేసేవాడు నిరంకుశలలో ఒకరు, దౌర్జన్యం చేసేవాడు. అయితే ఈ బానిస స్త్రీపై దొంగతనం మరియు అక్రమ లైంగిక సంబంధం యొక్క ఆరోపణలు తప్పుగా మోపబడ్డాయి. ప్రవక్త ఇలా అన్నారు, నేను స్వర్గారోహణం చేసిన రాత్రి మూసా అలైహిస్సలాంను కలిశాను. ఆ తర్వాత ప్రవక్త అతని గురించి వివరిస్తూ నేను అనుకున్నట్లుగా అతను షాను గోత్రానికి చెందిన వాడిలా పల్చటి జుట్టుతో పొడవుగా ఉన్నాడు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, నేను ఈసా అలైహిస్సలాంను కలిశాను. ప్రవక్త అతని గురించి వివరిస్తూ అతను మధ్యస్థ ఎత్తులో ఉన్నాడు మరియు స్నానం చేసి ఇప్పుడే వచ్చినట్లుగా ముఖం ఎర్రగా ఉంది. నేను ఇబ్రాహీం అలైహిస్సలాంను చూశాను. అతను పిల్లలందరికంటే నేను అతని ఎక్కువగా
పోలి ఉన్నాను. అతని పిల్లలందరికంటే నేను అతనిని ఎక్కువగా పోలి ఉన్నాను. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, ఆ రాత్రి నాకు 2 గిన్నెలు ఇవ్వబడ్డాయి. ఒకటి పాలతో నిండి ఉంది, మరొకటి ద్రాక్షరసంతో నిండి ఉంది. వాటిలో నాకు నచ్చినది తీసుకోమని అడిగారు. నేను పాలను తీసుకొని త్రాగాను. అప్పుడు నాతో ఇలా చెప్పబడింది, నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకున్నావు. మీరు ఆ మద్యాన్ని తీసుకొని ఉంటే మీ జాతి దారి తప్పి ఉండేది. సంఖ్య 648. ఇబ్ని ఉమర్ రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు, నేను స్వర్గానికి ఆరోహణమైన రాత్రి మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు ఇబ్రాహీం అలైహిస్సలాంలను చూశాను. ఈసా అలైహిస్సలాం ఎర్రని ఛాయ, ఉంగరాల గల జుట్టు మరియు విశాలమైన వృక్షస్థలం కలిగి ఉన్నారు. మూసా అలైహిస్సలాం గోధువర్ణం, నిటారైన జుట్టు మరియు పొడవైన ఆకారం కలిగి అస్జుద్ ప్రజలకు చెందిన వాడిలా కనిపించారు. సంఖ్య 649. అబ్దుల్లా రజల్లాహు తఆలా గారి కథనం ప్రవక్త ప్రజల ముందు మసీహా దజ్జాల్ గురించి ప్రస్తావిస్తూ, అల్లా ఒంటి కన్ను వాడు కాదు, అయితే మసీహ్ దజ్జాల్ కుడి కన్ను గుడ్డివాడు మరియు అతని కన్ను ఉబ్బిన ద్రాక్ష పండులా కనిపిస్తుంది అని అన్నారు. నిన్న రాత్రి కాబా దగ్గర నిద్రిస్తున్నప్పుడు నా కళ్ళలో గోధుమ వర్ణంలో ఉన్న ఒక వ్యక్తిని చూశాను. గోధుమ వర్ణంలో చూడగలిగినంత ఉత్తమంగా అతని జుట్టు ఉంది మరియు అది అతని భుజాల మధ్య వరకు వేలాడుతోంది. అతని జుట్టు నిస్సారంగా ఉంది మరియు అతని తల నుండి నీరు కారుతోంది. అతను కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇద్దరు వ్యక్తుల భుజాలపై చేతులు వేస్తున్నారు. నేను ఇతను ఎవరు అని అడిగాను. వారు ఇతను మరియం కుమారుడైన ఈసా అని జవాబిచ్చారు. అతని వెనుక చాలా వంకర జుట్టు కలిగి కుడి కన్ను గుడ్డిగా ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను. అతను చూడటానికి ఇబ్న్ ఖత్తాన్ అనగా ఒక అవిశ్వాసులే ఉన్నారు. ఇతను కాబా చుట్టూ తవాఫ్ చేస్తూ ఒక వ్యక్తి భుజాలపై చేతులు వేస్తున్నారు. నేను ఇతను ఎవరు అని అడిగాను. వారు మసీహుద్ దజ్జాల్ అని జవాబిచ్చారు. సంఖ్య 650. సలీం తన తండ్రి నుండి ఉల్లేఖించారు, లేదు, అల్లా సాక్షిగా ఈసా అలైహిస్సలాం ఎర్రని ఛాయ గలవాడని ప్రవక్త చెప్పలేదు. కానీ ఇలా అన్నారు, నేను కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నిద్రపోతున్నప్పుడు నా కలలో అకస్మాత్తుగా గోధుమ రంగు ఛాయ మరియు పలచని జుట్టు గల ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య నడుస్తూ కనిపించారు మరియు అతని తల నుండి నీరు కారుతోంది. నేను ఇతను ఎవరు అని అడిగాను. ప్రజలు ఇతను మరియం కుమారుడు అని చెప్పారు. అప్పుడు నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎర్రటి ఛాయతో లావుగా ఉంగరాల జుట్టుతో ఉన్న ఒక వ్యక్తి కనిపించారు. అతడి కుడికన్ను గుడ్డిది, అది ఉబ్బిన ద్రాక్ష పండులా ఉంది. నేను ఇతను ఎవరు అని అడిగాను. వారు ఇతడు దజ్జాల్ అని జవాబిచ్చారు. ప్రజలలో అతడి పోలిన వాడు ఇబ్న్ ఖతార్. అజుహ్రీ గారు ఇలా అన్నారు, ఇతను అనగా ఇబ్న్ ఖతాన్ ఖుజా తెగకు చెందినవాడు మరియు ఇస్లాం పూర్వకాలంలో మరణించారు. సంఖ్య 651. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను, మరియం కుమారునికి ప్రజలందరిలోకెల్లా నేనే సమీపస్థుడిని మరియు ప్రవక్తలందరూ పినతండ్రులే మరియు నాకు అతనికి అనగా ఈసా అలైహిస్సలాంకు మధ్య మరే ప్రవక్త లేరు. హదీస్ 652. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఈ లోకంలోనూ పరలోకంలోనూ మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాంకు ప్రజలందరిలో కల్లా నేనే అత్యంత సన్నిహితుడను. ప్రవక్తలు, పితృ సోదరులు, వారి తల్లులు వేరులైనప్పటికీ వారి మతం ఒక్కటే. హదీసు 653. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి దొంగతనం చేస్తుండగా చూసిన ఈసా అలైహిస్సలాం, నువ్వు దొంగతనం చేశావా అని అతన్ని అడిగారు. దానికి అతను, లేదు, అల్లా సాక్షిగా ఆయన తప్ప ఆరాధించబడడానికి అర్హుడు మరొకరు లేరు అని చెప్పారు. అప్పుడు ఈసా అలైహిస్సలాం, నేను అల్లాను విశ్వసిస్తున్నాను మరియు నా కళ్ళను నేను అనుమానించుకుంటున్నాను అని అన్నారు. సంఖ్య 654. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను, క్రైస్తవులు మరియా కుమారుడిని పొగిడినట్లుగా నన్ను పొగడటంలో అతిశయోక్తి చేయకండి. ఎందుకంటే నేను కేవలం ఒక బానిసను. కాబట్టి నన్ను అల్లా యొక్క బానిసగా మరియు ఆయన ప్రవక్తగా పిలవండి. సంఖ్య 655. అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త ఇలా అన్నారు, ఒక వ్యక్తి తన బానిస స్త్రీకి మంచి నడవడికను సరిగ్గా నేర్పి ఆమెకు సరైన విద్యను అందించి ఆపై ఆమెను విడిపించి వివాహం చేసుకుంటే అతనికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరియు ఒక వ్యక్తి యేసును విశ్వసించి ఆపై నన్ను విశ్వసిస్తే అతనికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరియు ఒక బానిస తన ప్రభువుకు
అనగా అల్లాకు భయపడి తన యజమానులకు విధేయుడుగా ఉంటే అతనికి కూడా రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. హదీస్ 656. ఇబ్ని అబ్బాస్ రజల్లా తలాన్హు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీరు పాదరక్షలు లేకుండా నగ్నంగా మరియు సున్నతి చేయబడకుండా పునరుత్థాన దినం నాడు లేపబడతారు మరియు సమావేశపరచబడతారు. ఆ తర్వాత ప్రవక్త ఈ దివ్య వాక్యాన్ని పఠించారు: మేము మొదటి సృష్టిని ప్రారంభించినప్పుడు మేము దానిని పునరావృతం చేస్తాము. మేము చేపట్టిన వాగ్దానం నిశ్చయంగా మేము దానిని నెరవేరుస్తాము. ఆయన ఇంకా ఇలా అన్నారు: మొదట వస్త్రాలు ధరించేది ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆ తర్వాత నా సహచరులలో కొందరు కుడివైపునకు, కొందరు ఎడమవైపునకు వెళ్తారు. నేను ఇలా అంటున్నాను: నా సహచరులారా, అప్పుడు ఇలా చెప్పబడుతుంది: మీరు వారిని విడిచిపెట్టినప్పటి నుండి వారు ద్రోహులుగా ఉన్నారు. అప్పుడు నేను మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం చెప్పిన మాటలను చెబుతాను. నేను వారి మధ్య నివసించినప్పుడు వారికి సాక్షిగా ఉన్నాను. నువ్వు నన్ను పైకి తీసుకువెళ్తున్నప్పుడు నువ్వే వారికి పర్యవేక్షకుడుగా ఉన్నావు మరియు నువ్వు సమస్తమునకు సాక్షివి. నువ్వు వారిని శిక్షిస్తే వారు నీ బానిసలు. నువ్వు వారిని క్షమిస్తే నీవు కేవలం నీవే సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు. సూరా నిసాలో 117, 118 ఆయతులు. కుగ్గాస్ కథనం ప్రకారం అబూ బకర్ రజల్లాహు అన్హు ఖలీఫాగా ఉన్న కాలంలో ఇస్లాం నుండి వైదొలిగి వారితో పోరాడిన మతభ్రష్టులు వారే. సంఖ్య 657. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం త్వరలో మీ మధ్యకు దిగి వచ్చి మానవాళిని ఒక న్యాయమైన పాలకునిగా న్యాయంగా తీరుస్తారు. ఆయన శిలువను విరగ్గొట్టి పందులను సంహరిస్తారు మరియు జిజియా ముస్లిమేతరుల నుండి విధించే పన్ను ఉండదు. ధనం సమృద్ధిగా ఉంటుంది, దానిని ఎవరూ స్వీకరించరు మరియు అల్లాహకు చేసే ఒక సజ్దా ఈ ప్రపంచం మరియు దానిలోని సమస్తం కంటే ఉత్తమమైనదిగా ఉంటుంది. అబూ హురైరా రజల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: మీకు ఇష్టమైతే మీరు పవిత్ర గ్రంథంలో ఈ వచనాన్ని పఠించవచ్చు. మరియు గ్రంథ ప్రజలలో యూదులు మరియు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఆయన మరణానికి ముందే ఆయనను అనగా ఈసా అలైహిస్సలాంను అల్లా యొక్క ప్రవక్త మరియు మానవునిగా విశ్వసించవలసిందే మరియు తీర్పు దినాన ఆయన వారికి వ్యతిరేకంగా సాక్షిగా ఉంటారు. సంఖ్య 658. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త ఇలా అన్నారు: మరియం కుమారుడు అనగా ఈసా అలైహిస్సలాం మీ మధ్యకు దిగి వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఆయన సువార్త చట్ట ప్రకారం కాకుండా ఖురాన్ చట్ట ప్రకారం ప్రజలకు తీర్పు తీరుస్తారు. సంపుటి 7లో 305 హదీస్ మనం దీని యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాం.